హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో మీరు చూసే ఉంటారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని జంగమోన్పల్లి అనేటటువంటి ఒక గ్రామంలో చోటు చేసుకున్నటువంటి కుల వివక్ష ఆధారంగా జరిగిన సంఘటన సోషల్ మీడియాను కుదిపివేస్తోంది. సో ప్రస్తుతం మనమైతే తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్లు మనం ప్రయాణిస్తే దాదాపు ఒక 10 నిమిషాలు మనం ప్రయాణం చేసినట్టయితే ఇంచుమించు గ్రామంలోకి వెళ్తాం. జంగమోనిపల్లెలో ఏం జరుగుతుంది? కేవలం గొల్ల సామాజిక వర్గం అలాగే మాల సామాజిక వర్గం మాత్రమే ఉన్నటువంటి ఆ గ్రామంలో దేవుడి పేరుతోటి, దేవత పేరుతోటి, పండగలు, ఆచార వ్యవహారాల పేరుతోటి ఈ వివక్ష ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వస్తుంది? 2 రాష్ట్రాల్లో ఈ రోజు ఎందుకు ఇది హాట్ టాపిక్ గా మారింది అనేటటువంటి అంశాలన్నీ ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా అక్కడ తెలుసుకుందాం. అక్కడి బాధితులతో మాట్లాడదాం. ఆ గ్రామంలోని పరిస్థితిని చూద్దాం. వాళ్ళు చెప్పేటటువంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్న తర్వాత ఒక అంచనా కొద్దాం. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ప్రతిదీ లీగల్ గా మనం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అన్ని అంశాల్లో కూడా మనం ఆ గ్రామంలోని మాల సామాజిక వర్గం ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో వాళ్ళందరికీ మనం తోడ్పాటుగా ఉంటూ లీగల్ గా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేద్దాం. ఒక 10 మంది పిల్లలు వచ్చి మా ఇంటికి రావడం జరిగింది. కొంచెం ముందు మా ఇల్లు ఉంటుంది. మేము ఇట్లా దుర్గామాతను పెడదాం అనుకుంటున్నాము, మీరు చందా చేస్తారని అడిగారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏ గుళ్ళకి కానీ ఎల్లమ్మ గుడికి, ఇదమ్మ గుడికి, ఏ గుడికి రాణిస్తలేరు కదా. మరి ఈరోజు దుర్గామాత అని వచ్చారు. దుర్గామాత అక్కడికి రాణిస్తారా, లేకపోతే ఇక్కడ కూడా మళ్ళీ ఇదే కుల వివక్ష చూపించి మీరు మాలోళ్ళు రావద్దని అంటారా అని ఆ యూత్ని అడగడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు, ఏ నిమిషంలో ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, బయట పనికి వెళ్ళేటప్పుడు కానీ, పిల్లల్ని కానీ, హస్బెండ్ కానీ ఎవరిని ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదు. మరి ఏ బాలుని బలి కోరుతారో, ఎవరిని తీసుకొని వెళ్తారో అది కూడా అవ్వదు. ఈ ఊర్లో ఎందుకు ఇంతగానం చేస్తారో నన్ను కూడా చాలా వేధిస్తుర్రు. దేవత అంటే ఇప్పుడు మనం ఒక మహిళమే, దేవత కూడా ఒక మహిళనే. ఆమె కడుపులో పుట్టినట్టే మన కడుపులో ఒక పిల్లలు పుట్టిరు. అందరు ఒకే సమానం. ఆమె కడుపులో పుట్టిన పిల్లల సమానంగానే చూస్తుంది ప్రతి ఒక్కరిని. అలాంటిది నా కొడుకుని ఎలా బలి తీసుకోవాలనుకుంటా అంటే, నా కొడుకు అంటే బాలుని తీసుకోవాలంటే ఇప్పుడు మాలలో మేము ఉన్నాం కాబట్టి మాకు పిల్లలు ఉన్నారు. మాల ఒక బాలుని బలి తీసుకోవడం అంటే ఇదైతే సంభాషణ అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఇన్ని రోజుల నుంచి ఎట్లా బతికారు అట్లే బతకాలి. ఇప్పుడు మీరెందరూ లోపలికి రావడం, మా వాళ్ళు కదా వాళ్ళకి ఇవ్వండి కొబ్బరికాయలు, వాళ్ళు కొడతారు. మీరు లోపలికి రావడానికి అవకాశాలు లేవు. అతనికి పూనకాలు వచ్చినట్టు చేసి అరిసి మీరు రావద్దు, వచ్చినందుకు గుడి మైలబడ్డది, నాకు బాలబలి కావాలి అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక పంతులు ఉండే, ఆయన అడుగుతున్నాడు ఎందుకు రావద్దు ఏంది అని అడిగితే కూడా సరైన సమాధానం లేదు అతని దగ్గర. మేము ఆ రోజు అడుగు పెట్టినాం. కానీ ఆ అబ్బాయికి వచ్చేసి నాకు పడరాని వాళ్ళు వచ్చిండ్రు, వెళ్ళిపోవాలి, మాలోళ్ళు వచ్చిండ్రు, వెళ్ళిపోవాలి, నాకు మాది ఒక బాలుడిని బలి ఇవ్వాలి, చిన్న బాలుడిని బలి ఇవ్వాలి, ఒకవేళ మీరు ఈ గుడికి వచ్చినందుకు అదొకటి కొంచెం బాధ అనిపించింది మాకు. ఇంత చేసినాం కానీ మేము బయటకు వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు ఇంత ఇంకా తక్కువ ఏదో వింత జంతువుని చూసిండ్రని కొంచెం బాధ అనిపించింది ఇంటికి వచ్చినాక. ఒక వింత జంతువు వస్తే ఊర్లోకి ఎట్లా చూస్తారు దగ్గర, గుమ్మల దగ్గర. మేమందరం పోయేసరికి అక్కడ ఎవరు లేదు. రోజు ఊరంతా అక్కడే ఉండేది. మేము ఆ రోజు మీడియాతో వెళ్తున్నాం అనేసి ఒక్కరు లేరా. అందరు సందుల మూలాల నుంచి చూస్తారు మమ్మల్ని. కొత్తగా వింతలు ఊర్లోకి వస్తాయి, ఎట్లా వస్తారు అట్లా చూస్తారు మమ్మల్ని. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఎట్లా అయిందో, ఇప్పుడు ఏ స్వామికి అయితే మేము వెళ్ళగానే పూనకం వస్తుందో అతను యాపాకులు కడుతున్నాడు పైన కుర్చీ మీద ఉండి. నేను అడుగు పెట్టగానే ఫస్ట్ అందులో అమ్మవారు దాంట్లో చూసిన అబ్బాయినే ఎతికిన. అంటే మనం వెళ్ళగానే వస్తుంది కదా, మరి ఆ దేవుడు సత్యమైన దేవుడు ఉన్నప్పుడు మేము అడుగు పెట్టగానే అమ్మవారు ఏ మూలున్నా రావాలి.
మమ్మల్ని చూస్తేనే ఎందుకు వస్తుంది? అదే యాపాకులు కడుతున్నాడు, సరే మంచిగా ఉన్నాడు అనుకొని మేము మొక్కుకున్నాం, ఫోటోలు దిగినాం. ఇంకొక స్వామి సైగ చేసిండు, స్వామి స్వామి అని పిలిచిండు. అప్పుడు ఆ అబ్బాయికి వచ్చింది. అంటే ఒకరు చెప్తే నీకు వస్తుందా? ఒకరు చెప్పాలి పక్క నుండి, వచ్చిండ్రు మాలోళ్ళు వచ్చిండ్రు అంటే ఆ స్వామికి వస్తుంది. మమ్మల్ని పొలాలకు వెళ్ళనివ్వట్లేదు మేడం. వాళ్ళ ప్లేస్ లో నుంచి మేము మా పొలానికి వెళ్ళాలి. గెట్టు కాడ నుంచి కొంచెం వీళ్ళు ఎట్లా అవుతారు చూద్దాం అనేసి వాష్రూమ్ పోవడం, ఆ దారిలో మొత్తం మోషన్ పాస్ చేసారు. ఇంకెన్ని భరించాలో అర్థం అవ్వట్లేదు మేడం. ఈ ఊర్లో మేము ఉండాలా, లేకపోతే ఇల్లు చిలకలన్నీ అమ్ముకొని మేము వెళ్ళిపోవాలా, మమ్మల్ని ఉంచుతారా, మరి లాస్ట్కి వస్తే ఏం చేస్తారో అర్థం అవ్వదు. వాళ్ళు ఒక అతను కానిస్టేబుల్ చెప్పిండు, అదే మీరు ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు, వాళ్ళు ఒక 60 ఓట్లు ఉంటాయి, 62 ఓట్లు ఉంటాయి, ఆ ఓట్లు మీకు వద్దా? సర్పంచ్ అప్పుడైనా కానీ ఏదైనా ఎన్నికలు అప్పుడు మీకు వద్దా అని అంటే అందులో ఒక అతను అన్నాడు, వద్దు వీళ్ళ ఓట్లు మాకు అవసరం లేదు, వాళ్ళు లేకపోతే మేము గెలవామా ఇట్లా అని అన్నాడు. ఒక అతను అన్నాడు, తన పేరు కూడా మెన్షన్ చేసినాం మేము. ఉన్నారు. గుడి బడి సమానత్వం, అందరికి సమానత్వం అనేది మనందరికి, పెద్ద మనుషులకు, మన వాళ్ళందరికి తెలుసు. సప్త సమాజంలో అందరికి తెలిసిన విషయం. ఈ విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా ఊరు ఒక్క ఊరు ఎందుకు ఇలా? అందులో భాగంగానే అసలు నిజంగానే అక్కడ దేవుళ్ళ పేరు మీద కుల వివక్ష జరుగుతుందా? మాల సామాజిక వర్గాన్ని ఆ గ్రామం మొత్తం కూడా గుడ్లలోకి రానియకుండా, తమలో కలుపుకోకుండా కుల వివక్షకి గురి చేస్తున్నారా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి, ఫ్యాక్ట్ ఫైండ్ చేయడానికి N9 మీడియా ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని జంగమోనిపల్లెకి వెళ్తున్నాం. మిత్రులారా, మనం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని జంగమోనిపల్లె గ్రామానికి వచ్చాం. ఎక్కడైతే దళితుల మీద దుర్గమ్మ గుళ్ళోకి రాకూడదని చెప్పేసి అడ్డుకొని అక్కడ ఒక దౌర్జన్యమైనటువంటి కార్యక్రమం జరిగినాయో, ఈ సందర్భం అంతా రాష్ట్ర వ్యాప్తంగా మాలల్ని దుర్గమ్మ గుళ్ళోకి రానివ్వటం లేదు, అక్కడ ఉండేటటువంటి వేలం పాటలో పాల్గొనలేదు, అనేక రకాల కుల వివక్ష పద్ధతులుగా పాటిస్తున్నారని వార్తల్లో చూసిన తర్వాత కుల నిర్మూలన పోరాట సమితిగా మేము రాష్ట్ర కమిటీ ప్రతినిధులుగా, నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధులుగా N9 మీడియాతో కలిసి ఈరోజు జంగమోనిపల్లెకి రావడం జరిగింది. ఇక్కడ ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యువత, గ్రామస్తులందరూ కూడా ఉన్నారు కనుక పూర్తి వివరాలను వాళ్ళని అడిగి మనం తెలుసుకున్న తర్వాత దీని యొక్క స్పష్టమైనటువంటి నిజ నిర్ధారణని ప్రజలకి అందిద్దాం. సో అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది? నవరాత్రుల్లోనే మొదలైందా, లేకపోతే గతం నుంచి ఉన్నటువంటి ఇష్యూసే ఇప్పుడు ఈ రూపం దాల్చినాయా? ఇవి గతం నుంచి మా డాడీ వాళ్ళు కానీ మా తాత ముత్తాతల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ప్రశ్నించే వ్యక్తి ఎవరు లేరు. మొట్టమొదటి ఇక్కడ ఈ గ్రామంలో ప్రశ్నించి వాళ్ళకు ఎదురు నిలబడి ఎందుకు ఇట్లా అని అడిగే వ్యక్తి ఎవరు లేకుండే. సో అట్లనే కంటిన్యూ అయితే వచ్చింది. 2021లో ఈ దుర్గామాతను పెడదామని ఆలోచన చేసి అక్కడ బీసీ వాళ్ళు అక్కడ వాళ్ళొక కమిటీలోకి ఏర్పడి ఒక 10 మంది అట్లా దుర్గామాత పెట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఒక చందా అనేది స్టార్ట్ చేశారు. అయితే ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఈ ఊర్లో మొత్తం 2 కులాలు ఉంటాయి అని అన్నారు ఇందాక మనం మాట్లాడినప్పుడు. ఒకటి మాలలు, 2 బీసీల్లోని గొల్లలు కదా. ఈ 2 కులాలు ఉన్నప్పుడు ఈ నవరాత్రి అనే ఇనిషియేషన్ వాళ్ళే మొదలుపెట్టారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటిదే ఇది. వాళ్ళ నుంచి వచ్చిందే ఇది. ఓకే, సో ఇది బేసిక్ ఐడియా కోసం నేను చెప్తున్నా అంతే. ఈ దుర్గామాత అనేది వాళ్ళే ఫస్ట్ పెడదామని ఆలోచన చేయాలని ఒక యూనిటీ ఏర్పడి చందాలు వసూలు చేసుడు వాళ్ళే మొదలెట్టరు. ఆ చందాల కాడనే ఇష్యూ అనేది ఫస్ట్ క్రియేట్ అయింది. ఇష్యూ అంటే ఏమైందంటే ఒక 10 మంది పిల్లలు వచ్చి మా ఇంటికి రావడం జరిగింది. కొంచెం ముందు మా ఇల్లు ఉంటుంది. మా ఇంటికి వచ్చి మేము ఇట్లా దుర్గామాతను పెడదాం అనుకుంటున్నాము, మీరు చందా చేస్తారని అడిగారు. బీసీల పిల్లలు అంటే వాళ్ళ కమిటీ వాళ్ళు. అప్పుడు మేము సరే ఇప్పుడు వచ్చారు కదా, మీరు కొన్ని వందల సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏ గుళ్ళకి కానీ ఎల్లమ్మ గుడికి ఇదమ్మ గుడికి ఏ గుడికి రాణిస్తలేరు కదా, మరి ఈరోజు దుర్గామాత అని వచ్చారు, దుర్గామాత అక్కడికి రాణిస్తారా, లేకపోతే ఇక్కడ కూడా మళ్ళీ ఇదే కుల వివక్ష చూపించి మీరు మాలోళ్ళు రావద్దని అంటారా అని ఆ యూత్ని అడగడం జరిగింది నేను. అప్పుడు ఆ యూత్ ఏం చెప్పారంటే, లేదు మా పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో కులదైవాలని అదని ఇదని అన్నారు. ఇప్పుడు ఎల్లమ్మని కావచ్చు, ఇదమ్మని కావచ్చు, కోటమేసమ్మ 3 గుళ్ళు కదా, ఇవన్నీ కులదైవాలు కాబట్టి అటు రానియలేదు అన్నారు. ఇది దుర్గామాత అందరిది అట్లా ఏముండదు, మీరు రావచ్చు చేసుకోవచ్చు అని మాకు చెప్పారు. సరే అని నేను సరే ఇట్లా చెప్తారు కదా, వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారు, నేను ఒక ఫోటో కూడా తీసుకున్నా, జర ఫోటో మిస్ అయింది అది సాక్ష్యంగా.
అయిపోయింది అక్కడికి. చందా ఇచ్చినా నేను మా వాళ్ళకు కూడా అందరికి చెప్పిన ఇవ్వండి మనం కూడా పోవచ్చు అంట, కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు అంట, చందా ఇవ్వండి అని చెప్తే వీళ్ళు కూడా సరే అని చందాలు ఎవరికి నచ్చినంత వాళ్ళు ఇచ్చిర్రు, అలా తోచినంత. నెక్స్ట్ డే ఈరోజు చందాలు ఇస్తే నెక్స్ట్ డే రోజు ఏమైందంటే ఎవరైతే ఈ చందాలు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఈ మాలతన చందాలు తీసుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది, మీరు పెట్టాలనుకుంటున్నారు పెట్టండి, వాళ్ళతను ఎందుకు చందాలు తీసుకునేది, నువ్వు ఇప్పుడు వాళ్ళు చందా ఇస్తే ఇప్పుడు వాడు ప్రశ్నించండు కాశీ అన్నట్టు వాడు రేపు గుళ్ళోకి వస్తాడు, వాళ్ళని చూసి మిగతా కూడా వస్తారు, మనకు అంట అవుతుంది, అలా చందాలు వాళ్ళకి ఇచ్చేయండి అని ఇష్యూ స్టార్ట్ చేసారు వాళ్ళు. వాళ్ళు ఈ కమిటీ వాళ్ళు ఏం చేశారు, మా పెద్దవాళ్ళు వద్దంటున్నారు, ఏమనుకోవద్దు మీ చందాలు మీకు ఇచ్చేస్తాము, మాకు అవసరం లేదని అంటే నేనేం చెప్పినా నాతో పాటు మా వదినే పుష్ప వదిన కూడా ఉండే, ఆమె కూడా చందాలు ఇస్తే మాకు డబ్బులు అయితే వద్దు, మేము దేవుని కొరకని మేము డబ్బులు ఇచ్చినాం, అయిపోయింది, ఇంకా మాకు అవసరం లేదు, మీరు చందాలనే తీసుకొని ఏమన్నా తీసుకొని మాకు వద్దు, సరే రానియకపోతే రానియకపోలేని మేము పక్కకున్నాం. నేను ఊకోలే, అప్పుడు మా వాళ్ళందరూ కొంచెం భయపడండి, ఎందుకు పేరోడు ఇవన్నీ చేస్తున్నాను. నేనేం చేశాను అంటే నేను అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా, 2021లో కంటిన్యూ చేస్తున్నా. కొంతమంది నన్ను బెదిరించారు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కడు వచ్చి ప్రశ్నించడం లేడు, ఏ ఒక్కడు వచ్చి ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, చందా అంటున్నావు, కొబ్బరికాయ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఏది అవసరం లేదు, సైలెంట్గా ఉండు నువ్వు, లేకపోతే ఇబ్బందులు అవుతుంది అని నన్ను ఫోన్లు చేసి డైరెక్ట్ బెదిరించారు కూడా. అయినా నేను ఏం ఆన్సర్ లేదు, సైలెంట్గా ఉన్నా. ఈ 9 రోజులు అయిపోయినాక ఏదైతే ఈ వేలంపాట ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు వెళ్ళినా నేను ఆడికి, అది మైక్లో విన్నా, నేను ఇంటికాడిని అన్నం తింటుంటే నాకు మైక్లో వినిపించింది ఈ సౌండ్, వేలంపాట సౌండ్, ఆ 2 చిరున 3 చిరున పాట పాడుతున్నారు. అప్పుడు నాకు వినిపించింది, నేను వెళ్ళిన ఆడికి తినటం లేచి ఆడికి వెళ్ళి అక్కడ నేను కూడా వేలంపాట స్టార్ట్ చేయడం మొదలుపెట్టినా. అప్పుడే నాతో పాటు మా ఫ్రెండ్ రవి కూడా వచ్చిండు, ఇద్దరమే ఉన్నాం. ఈ కాలనీ తరపున వేరే వ్యక్తి అంటారు ఎవరు లేరు. అక్కడ వేలంపాట స్టార్ట్ చేస్తుంటే నేను 4వ చీర కాదు నేను పాట అనేది స్టార్ట్ చేసిన, 4వ 5వ ఒక పాటకు నేను పాట పాడడం స్టార్ట్ చేసిన. అంతవరకు రేపు 5,000 6,000 10,000 వరకు ఉన్న పాటని నేను 20,000 30,000 కూడా చెప్పిన, నాకు కావాలి, నన్ను ఇట్లా చేసిరు కదా, ఇట్లా అవమానపరుస్తారు కదా, నేను కూడా తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు అని 50,000 వరకు చీర వాడిన, ఒక చీరని. వాళ్ళు ఏం చెప్పినంటే నువ్వు 50,000 కాదు 1,00,000 రూపాయలు వాడినా కానీ నీకు ఈ చీరని కాదు కదా అమ్మారు గాజు కూడా ఇవ్వం మేము, వాడొద్దు నువ్వు అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అన్నారు. వాళ్ళతో పాటు చదువుకున్న యువత కూడా మూర్ఖంగా ఆలోచించి మీరు కొనొద్దు, ఈ నుంచి వెళ్ళిపోరని నన్ను బెదిరించి నన్ను మా ఫ్రెండ్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క చీర నేను ఏ చీర వదిలిపెట్టలే, 50,000 60,000 చెప్తున్నా ఉన్నా. అది అప్పటి నుంచి పెరుగుకుంటే కొంటనే ఉన్నారు లాస్ట్ 9వ చీర వరకు. ఆ 9వ చీరకు నేను 70,000 80,000 కూడా చెప్పిన. ఎట్లైనా సరే వీళ్ళ మొండితనాన్ని నేను ఎట్లయినా సరే వీళ్ళకి అర్థమైతే ఇవ్వాలని పాడిన, ఏదైనా కానీ అన్నట్టు పాడనియలే కొనియలే. ఆ లాస్ట్ చీర అప్పుడు చెప్పారు ఒకటే ఉంది, ఇంకా లాస్ట్ నువ్వు 1,00,000 రూపాయలు వాడినా సరే నీకు ఇవ్వము, మీరు మాలోళ్ళు, మీకు ఇప్పుడు చీర ఇస్తే మళ్ళీ మీరు గుళ్ళకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు వేలంపాటలో మనం కొన్నప్పుడు అమ్మవారి దగ్గరికి పిలిచి ఇవ్వాలి కదా, స్టేజ్ ఎక్కాలి కదా, స్టేజ్ ఎక్కడ ఎక్కుతాడు వీడు లోపలికి వచ్చి కొబ్బరికాయ కొడతాడు అనే ఉద్దేశంతో నువ్వు కొననీయం మేము ఊరు మొత్తం కలిసినా సరే నువ్వు 1 కోటి రూపాయలు సరే కొంటాం కానీ నీకైతే ఏమన్నట్టు ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుని నన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. నాకు కూడా ఎవరు సపోర్ట్ లేకుండా నేను నుంచి పక్కకు వచ్చేసిన, అది అక్కడితో అయిపోయింది. ఇంకా మిగతాదంతా ఈ గుళ్ళలకు రానియకపోడు బోనాలు అయినప్పుడు అదంతా ఇంకా జరుగుతూనే ఉంది. మళ్ళీ 2014లో మా వదినే పుష్ప బృందాక మాట్లాడుతుంది, ఆమె ఒకసారి ట్రై చేసిందంట 2024 పోయిన సంవత్సరం 24లో వెళ్ళి ఆమె అక్కడ కమిటీని అడిగింది నేను పూజ చేసుకుంటే ఇక్కడ అంటే. ఫస్ట్ వాళ్ళు ఏం ఆలోచించరు, ఆమె రెడ్డి కదా, అంటే రెడ్డిలో ఒక రకం కదా, ఆమె మాల కాదు కదా, సో ఆమె ఒకదాని దానికే పర్మిషన్ ఇచ్చారు. ఇంటర్ క్యాస్ట్ కాబట్టి ఆమె రావడానికి పర్మిషన్ ఇచ్చిర్రు. ఇచ్చి ఏం చేసిర్రు, ఆ గుడికాడికి అన్ని సామాన్లు కావాలి కదా, దగ్గర ఒక 4-5,000 పెట్టి ఆమె బియ్యము, అమ్మవారికి చీరే, గాజులు, అక్కడ ఏమేమి కావాలో అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నది, స్వీట్ బాక్సులతో సహా ప్రసాదంతో సహా తీసుకొని ఆడికి వెళ్ళినాక మళ్ళీ అవమానపరిచారు. నిన్నవాడు రమ్మన్నాడు ఏడికి, వాళ్ళకి ఏం తెలుసు అని వాళ్ళని అడిగి వచ్చినావు అని మళ్ళీ మా వదినని కూడా అక్కడి నుంచి అవమానపరిచి ఆమెను కించపరిచి వెళ్ళగొట్టిరు. ఫస్ట్ నాకు జరిగింది, తర్వాత మా వదినకి జరిగింది. ఇది అయిపోయినాక ఆమె ఆ బాధలనే ఉన్నది. 2024లో మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ ఈ ఉంటాయి కదా మన సంఘాలు ఉంటాయి కదా ఆడవాళ్ళకి, మహిళా గ్రూప్స్, ఆ గ్రూప్స్లో ఒక పర్సన్ తక్కువయ్యారు. ఎవరికి? బీసీలకి. నాకే సంఘాలు లేవు వాళ్ళకి.
ఒక పర్సన్ తక్కువ అయితే ఈమెను తీసుకెళ్ళారు. ఈమెతోటి మంచిగా ఉన్నటోళ్ళు ఓకే తీసుకెళ్ళి ఫోటోలు దిగురు. ఆ ప్రాసెస్ కూడా అయిపోయింది. అంతా అయిపోయినాక ఇంటికి వచ్చినాక మళ్ళీ అదే పెద్దవాళ్ళు ఉండి నీకు ఈ ఊర్లో ఇంకెవరు లేరా, మాలామని ఉందా, గామినే తీసుకొచ్చి ఇంట్లో పెట్టిరు, వద్దు తీసేరని జైన్ చేసినామని మళ్ళీ రిమూవ్ చేయడం జరిగింది. తీసేసారు ఆమె వద్దు అని. అట్లా కొంచెం ఆమె అవమానపడ్డది. ఇంకా ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగినాక మా వదినకు కొంచెం ఇంకా పేరు తట్టుకోలేక ఏదైనా కానీ ఈసారి ఎట్లయినా సరే కొట్లాడినా సరే మనం గుళ్ళకి వెళ్ళాలని మాకు ఫోన్ చేయడం, మా వాళ్ళతో మాట్లాడి ఇలా సపోర్ట్ తీసుకొని పోదంటాను. ఎందుకు ఇట్లా చేస్తారు, ఒకప్పుడు కాశ్యం అవమానించారు, ఇప్పుడు నన్ను అవమానిస్తారు, రేపు మిమ్మల్ని అవమానిస్తారు, మన పిల్లలు కూడా ఇట్లా అవమాన పడాల్సి వస్తుంది, ఇట్నే బతుకుదాం మనము అని కొంచెం వాయిస్ రేజ్ చేయడము, నేను కూడా గట్టిగా సపోర్ట్ చేయడము, ఇట్లా మీడియా మిత్రులకు ఇట్లా చెప్పడం, ఇదంతా ఇట్లా ఇష్యూ స్టార్ట్ అయింది. ఆడికి వెళ్ళాము. ఆడికి వెళ్ళి ఇంకా ఈ గొడవ పేపర్ వాళ్ళు ఇట్లా రిపోర్టర్లు వచ్చి ఈ న్యూస్ పేపర్లలో చాలా పేపర్లలో వచ్చింది, చాలా న్యూస్ ఛానల్ లోకల్ ఛానల్లో అట్లా ఇష్యూ అనేది బయటకు వచ్చింది. ఈరోజు ప్రస్తుతానికి ఇట్లా ఉంది. ఇది జరిగి 2 వారాలకు వస్తుంది. ఈ 2 వారాల నుంచి కూడా ఎప్పుడో మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫస్ట్ గొడవ అయిన రోజు ఇది మొన్న 2025లో 2 వీక్స్ బ్యాక్ డేట్ ఐడి ఉందా, డేట్ ఏ ఘటనది ప్రజెంట్ ఈ ఇష్యూకు రీజన్ ఇప్పుడు ఫస్ట్ నాకు ఇన్సిడెంట్ అయింది, సెకండ్ 2024 ఇన్సిడెంట్ అయింది, మన రీసెంట్గా మహిళా సంఘాలలో ఇన్సిడెంట్ అయింది. ఇవన్నీ ఈ బాధలలో ఉన్నాం మేము. ఈసారి ఎట్లైనా ప్రతిదాన్ని మన నవరాత్రులు అమ్మవారిని పెట్టినప్పుడు మేము వస్తాము, వచ్చి మేము పూజ చేసుకుంటామని ఫస్ట్ సర్పంచ్ పర్మిషన్ అడిగినాం. సర్పంచ్ పర్మిషన్ అడిగితే సర్పంచ్ ఏం చేసిండు, ఆయన కొంచెం వేరే ఇష్యూలో ఉన్నాడు. మా ఊర్లో ఒక అమ్మాయికి వెళ్తూ బాలక హైదరాబాద్లో ఉన్నాడు ఆయన. నేను బయట ఉన్నా మన కమిటీ సభ్యులను అడిగి చేసుకున్నా అని చెప్పిండు. నేను కమిటీ సభ్యులని అడిగారు మా వాళ్ళు వెళ్ళి. అయితే ఎవరైతే అమ్మవారిని పెట్టారో వాళ్ళండి ఏముందిలే చేసుకోండి, పంతులు వస్తాడు, పంతులు వచ్చినాక చెప్తామని మళ్ళీ 4వ సారి కూడా, అంటే ప్రతిసారి పిలిచి మరి అవమానం చేస్తారు. 4వ సారి కూడా మళ్ళీ వాళ్ళు పిలిచిరు, సరే రమ్మంటారు. కానీ మన వాళ్ళు వీళ్ళందరూ స్నానాలు చేసి మంచి కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళిరు ఆడికి పూజ చేసుకుందామని. ఆడ మళ్ళీ అదే పెద్దవాళ్ళు మళ్ళీ అవమానించి మళ్ళీ రావద్దు అనడం స్టార్ట్ చేశారు. నవరాత్రి మొదటి రోజు దేవతని ప్రతిష్ఠించిన రోజు కదా. అవును, మళ్ళీ అట్నే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే మనోళ్ళు ఉండి సరే మీరు పూజ చేయించకున్నా సరే కనీసం ఇట్లా కొబ్బరికాయ లోపలికి వెళ్ళి ఇట్లా కొట్టుకొని వెళ్తాం అంతే, పూజలు చేయనిస్తలేరు, కొబ్బరికాయన కొట్టుకొని వెళ్తామని అడిగితే వాళ్ళు కొబ్బరికాయ కదా నువ్వు అసలు స్టేజ్ ఎక్కొద్దు, స్టేజ్ ఎక్కితే దేవుడు మైలా పడతాడు, గుడి మైలా పడుతుంది, రావద్దు అని ఇష్యూ స్టార్ట్ చేశారు. ఆ రోజు మేము నైట్ బాగా గొడవలు జరిగినాయి. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి తెలకపల్లి మా మండలంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. కొట్టిండ్రు మిమ్మల్ని, చేసుకోలేదు, దూషించరు, ప్రయత్నం చేశారు, చేసుకోలేదు. కానీ ఎవరు ముఖ్యంగా అడ్డం వచ్చారు పేర్లతో సహా మీరు చెప్పండి. వాళ్ళు ఎలాంటి పదాలు మాట్లాడినారో అవి చెప్పండి. ఆ రోజు ప్రజెంట్ సంఘటన లైవ్ లో మా అక్క ఉన్నది, ఆమెని మా వాళ్ళందరూ ఉన్నారు. మా వైఫ్ ఉండే, నేను ఆ రోజు లేకుండే, నేను యాక్చువల్లీ డ్రైవర్ని, నేను వేరే బుకింగ్లో ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు. సో మా వైఫ్ ఈమె వీళ్ళందరూ ఈయన ఉన్నారు, వాళ్ళని తిట్టిరు, రావద్దు అది ఇది అని తిట్టడం. ఇంకా వాళ్ళు దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అంటే వీడియోలు తీసుకున్నాం. ఇవన్నీ మా పిల్లలు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్కటి వీడియోలు తీసుకొని అవే ప్రూఫ్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చి 2 వారాలు అవుతుంది. ఎన్నో న్యూస్ పేపర్లలో కవరేజ్ వచ్చింది. ఈరోజు మీరు కూడా వచ్చారు, వేదాన్ మీడియాలో కూడా వచ్చింది. ఇంత జరిగినా అని పోలీసు వాళ్ళు మాత్రం వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు. ఫస్ట్ 2 కానిస్టేబుల్ వచ్చారు మేడం ఊరికి, ఇట్లా గొడవ జరుగుతుందని మేము పిలిచినప్పుడు కానిస్టేబుల్ అన్ని లైవ్లో పక్కలో పెట్టుకొని ఊరోళ్ళు వాళ్ళ మీదకే రివర్స్ అయ్యారు. మీరేంది ఇవాళ వచ్చి మాట్లాడుతారు. కానిస్టేబుల్ మీదకి అయితే వాళ్ళు ఇష్యూ మొత్తం చూసి ఇది ఒకసారి సార్ వస్తే బాగుంటుందని ఆ రోజు నైట్ వాళ్ళు పోలీసులు వెళ్ళిపోయినాక పొద్దుగాల ఎస్ఐ సార్కి చెప్పడం జరిగింది. సార్ ఒకసారి మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎవరు కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్ఐ వచ్చినాక కూడా ఎస్ఐ మీద కూడా రివర్స్ అయ్యారు. మేము అందరం మమ్మల్ని రమ్మని చెప్తే మేము అందరం వెళ్ళాం సార్ అక్కడికి గుడి దగ్గరికి. ఆడవాళ్ళందరం మంచిగా తయారై పోయినాం, గుడి వరకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ షాప్ దగ్గర కొబ్బరికాయలు తీసుకున్నాం. మా ఊరు వాళ్ళ ముందే కొబ్బరికాయలు తీసుకున్నాం. అక్కడ ఉన్న పెద్ద మనుషులను అడిగినాం. మా అన్న అడిగిండు, అన్న మేము ఇట్లా అనుకుంటున్నాం, లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం పెద్ద మనిషి అని పెద్ద మనిషిని అడిగిండు. అడిగితే పెద్ద మనిషి ఏమన్నాడంటే
మీరు ఇన్ని రోజుల నుంచి ఎట్లా బతికారు అట్లే బతకాలి. ఇప్పుడు మీరెందరూ లోపలికి రావడం మా వాళ్ళు కదా వాళ్ళకి ఇవ్వండి కొబ్బరికాయలు వాళ్ళు కొడతారు, మీరు లోపలికి రావడానికి అవకాశాలు లేవు అని చెప్పి అంటే ఎందుకు రావద్దు అనేసి మా అన్న అడగడం జరిగింది. అంటే అన్న నుండి అన్నారు మీరు ఒకడు ఆల్రెడీ మా ఇదమ్మ గుళ్ళోకి దౌర్జన్యంగా వస్తే మాకు పోట్లు మంటలు వచ్చినాయి. ఇప్పుడు మీరు దుర్గమ్మ దగ్గరకు వస్తే మాకేమవుతుందో వద్దు, మీరు ఎప్పుడున్నట్టే ఉండండి, కొబ్బరికాయలు మా వాళ్ళకి ఏంటి కొట్టిస్తారు మీకు అంటే లేదు మేము జస్ట్ కొబ్బరికాయనే కొట్టుకుంటాము అని చెప్పినాం. అంటే మీరు ఇప్పటివరకు ఎట్లా బతికారో అట్లా బతకర్రా, ఇప్పుడు వచ్చి అట్లా ఇట్లా ఎందుకు మాట్లాడుతుర్రు అనేసి ఆడవాళ్ళు ఒక దిక్కు ర్యాష్గా మాట్లాడడం జరిగింది, మగవాళ్ళు ఒక దిక్కు ర్యాష్గా మాట్లాడేది. మా హస్బెండ్ని కొడతాము, నువ్వు ఇట్లా ఇప్పుడు దౌర్జన్యంగా గుడిలోకి వెళ్తా అంటే నన్ను ఫస్ట్ అన్నారు, నువ్వు కులం తక్కువ చేసుకున్నావు అనేసి మమ్మల్ని కూడా అట్లనే చేయమంటున్నావా అని చెప్పేసి గలీజా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మేము కూడా మాట్లాడినాం. కానీ అన్ని కాంప్రమైజ్ చేసేసి మీరు మాత్రం ఎన్ని మాట్లాడినా కొబ్బరికాయలు మాత్రం కొట్టనివ్వం అని చెప్తే మా వాళ్ళు ఉండి పోలీసు వాళ్ళని పిలిపించారు ఇద్దరిని. వాళ్ళు వచ్చినా కానీ కొట్టనివ్వం సార్, మీకు దండం పెడతాం వద్దు అని చెప్పారు. అప్పటికి ఎస్ఐ సార్ కూడా వచ్చారు, అయినా కానీ కొట్టొద్దు. 3 రోజుల నుంచి అదే కొబ్బరికాయలు పట్టుకొని స్టేషన్ చుట్టూ తిరిగినాం. 3వ రోజు పగిలింది అదే కొబ్బరికాయ దుర్గమ్మ దగ్గరనే. మేమే కొట్టినాం, లోపలికి వెళ్ళినాం కొట్టినాం. ఒక మీడియా వేదాంత అన్న మీడియాతో సందర్భంగా వాళ్ళందరూ భయపడి మీకు కేసు అవుతుంది అని చెప్పేసి 20 మందిని డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి ఆడ మీరు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, వాళ్ళు కేసు పెడితే పెద్ద అవుతుంది అని చెప్పేస్తే వాళ్ళు కొంచెం భయపడి ఆడ సంతకాలు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడం జరిగింది. దానివల్ల మమ్మల్ని భయంతో వీళ్ళు ఏడ కేసు పెడతారని కొబ్బరికాయ కొట్టడం జరిగింది. 3వ రోజు 3 రోజులు ట్రైన్ చుట్టుముట్టు తిప్పుకొని తర్వాత కొబ్బరికాయలు ఆ రోజు కొట్టడం జరిగింది. మేము వెళ్ళినాం తర్వాత వెళ్ళిన తర్వాత మేము వెళ్ళినప్పుడే వానికి పై మీదకి వస్తుంది ఒకదాన్ని, దేవుడు రావడం జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడే వస్తుంది, మేము పోయినప్పుడు ఏం రావట్లేదు, మేము వెళ్ళినప్పుడే వస్తుంది. వచ్చి నాకు మీరు రావద్దు, మాలోళ్ళు గుళ్ళకి వచ్చారు మీరు రావద్దు, దేవుని మీరు తీసుకెళ్ళండి, నాకు బలి కావాలి, బాలుని బలి కావాలి, నాకు బలి ఇవ్వాలి, నాకు వచ్చినందుకు బాల ఇళ్ళకి వచ్చారు కదా బలి ఇవ్వాలి, గుళ్ళ అనేది మైల పడ్డది బలి ఇవ్వాలి కదా, నాకు బాల బలి కావాలని నేను అడుగుతాను. వెళ్ళిపోండి అని అన్నారు. మేము వచ్చినప్పుడే అవుతుంది, మేము రాకపోయినప్పుడు బాగానే ఉంటారు. అసలు ఇక్కడ దేవత పైలోకి రావడం అనేది లేదు, దేవుడు ఎవరికి పై మీదకి రాదు, దుర్గమ్మాత రాదు. మళ్ళీ ఈదమ్మని నేను ఎవరంటే ఈదమ్మని ఆ రోజు సినిమా నేను ఆ రోజు మీ అందరికీ కొత్త అది దేవత పైలోకి రావడం కాదు, బీసీలకు కూడా కొత్త ప్లాన్ చేసిన వాళ్ళకి తప్ప. మేము వెళ్ళినందుకు ఒక బీసీలో ఒక వ్యక్తికి ఆ రోజు సీన్ లో ఉన్నా నేను. ఫస్ట్ డే లేను, 3rd డే ఉన్నా నేను. 3వ రోజు ఉన్నా. 3వ రోజు మేము తీసుకొని వెళ్ళినప్పుడు మీడియా సమక్షంలో లోపలికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి పూనకం వచ్చింది, ఒక అబ్బాయికి. ఆ అబ్బాయి కూడా మైనర్, అతని పేరు చందు అనుకో, చందే కదా పేరు, చందు అతని పేరు, మైనర్ అతనికి పూనకాలు వచ్చినట్టు చేసి అరిసి మీరు రావద్దు, వచ్చినందుకు గుడి మైలపడ్డది, నాకు బాలబలి కావాలి అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక పంతులు ఉండే, ఆయన అడుగుతున్నాడు ఎందుకు రావద్దు ఏంది అని అడిగితే కూడా సరైన సమాధానం లేదు అతని దగ్గర. ఎగురుతా ఉన్నాడు, వెళ్ళిపోండి ఇది ఒకటే మాట్లాడుతున్నాడు. స్కూల్కి వెళ్తాడు, చిన్నపిల్లాడు అంతకు ముందు ఆ పిల్లగాడికి దేవత రావడం దేవుడు వస్తాడు కానీ ఈ దేవుడు వేరే దేవుడు వస్తాడు. అంటే ఇంకా అందరు నమ్ముతారు అట్లా. ఇది మీడియా ఉన్నప్పుడు జరిగింది, మీడియా ముందే జరిగింది, వీడియోస్ కూడా మీడియా ఉంది, మీడియా ముందే. అంటే వాళ్ళు బోనాలు వెళ్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ డప్పులో కొడుతుంటే వాళ్ళు నమ్ముతారు ఆ అబ్బాయికి వస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. మేము చూడడం వరకే, కానీ దుర్గమాతలో ఎప్పుడు రావడం మేము ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. మేము ఆ రోజు అడుగు పెట్టినాం, మేము కూడా ఫస్ట్ అడుగు పెట్టలే. ఇట్లా మీడియానే అతను బాపనాయనంట వేదన్న, అతను ఫస్ట్ అడుగు పెట్టిండు, మీరు రండి అమ్మ ఒకరొకరు రండి అంటే. అతను అడుగు పెట్టగానే ఆ అబ్బాయికి వచ్చేసి నాకు పడరాని వాళ్ళు వచ్చిండ్రు, వెళ్ళిపోవాలి, మాలోళ్ళు వచ్చిండ్రు, వెళ్ళిపోవాలి, నాకు మాది ఒక బాలుడిని బలి ఇవ్వాలి, చిన్న బాలుడిని బలి ఇవ్వాలి,
ఒకవేళ మీరు ఈ గుడికి వచ్చినందుకు మాలలు వేసుకున్నారు, ఒక 9 మంది ఇట్లా వేసుకున్నారు. ఆ మాలలు వేసుకున్నారు కదా, ఆ స్వామిలకు ఏమైనా అయితే మీరే బాధ్యులు, మాకేమైనా అయితే నాకేం సంబంధం లేదు అని అంటుండ్రు. అయితే అమ్మవారికి కూడా మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అమ్మవారికి కూడా పడరాని వాళ్ళు ఉంటారా, ఆమె ఎవరికైనా ఏమైనా అయితే చూడదా అని మా క్వశ్చన్. మేము వేసినాం అందులో, ఊళ్ళో కూడా కాశీ వేసిండు, మీడియా అయిన అన్న కూడా వేసిండు. వేస్తే ఇంకా లేదు, ఇంకా మొత్తుకుంటున్నాడు ఒక్కటే, ఉండొద్దు ఉండొద్దు ఉండొద్దు, నాకు మంటలేస్తుంది, ఉండొద్దు ఉండొద్దు అని ఇంకా అట్లా అంటున్నాడు. మేమందరం షాక్ లో ఉన్నాం. ఇంకా ఆ రోజు తర్వాత ఏం జరిగింది? ఇంకా తర్వాత ఏం జరగలేదు, కొబ్బరికాయలు కొట్టించిండ్రు మాతోని. అతను అట్లనే ఒక పక్క కూసబెట్టిండ్రు, మమ్మల్ని కొబ్బరికాయ కొట్టించిండ్రు. మేము ఇంకా కొబ్బరికాయలు కొట్టి మా మొక్కులు మేము ఎన్నో 4-5 ఏళ్ళ తర్వాత మేము లోపలికి వెళ్ళినాం కదా, అందుకని మొక్కుకున్నాం, బయటకు వచ్చినాం. కానీ బయటకు వస్తే ఎట్లుందంటే, ఒక వింత జంతువు వస్తే ఊర్లోకి ఎట్లా చూస్తారు, ఇల్లు దగ్గర గుమ్మల దగ్గర. మేమందరం పోయేసరికి అక్కడ ఎవరు లేదు, రోజు ఊరంతా అక్కడే ఉండేది. మేము ఆ రోజు మీడియాతో వెళ్తున్నాం అనేసి ఒక్కరు లేరు ఆడ. అందరు సందుల మూలాల నుంచి చూస్తారు మమ్మల్ని, కొత్తగా వింతలు ఊర్లోకి వస్తాయి, ఎట్లా వస్తాయి అట్లా చూస్తారు మమ్మల్ని. అది ఒకటి కొంచెం బాధ అనిపించింది మాకు. ఇంత చేసినాం కానీ మేము బయటకు వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు ఇంత ఇంకా తక్కువ ఏదో వింత జంతువుని చూసిండ్రని కొంచెం బాధ అనిపించింది ఇంటికి వచ్చినాక. ఇక వాళ్ళు నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళినాం, చూద్దాం ఎప్పుడైనా మీడియా లేకుండా వెళ్ళాలని వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చొని మాకు ప్లేస్ లేకుండా చేయాలని మేము పోతుంటేనే ఆల్రెడీ ఒకరు కనిపెట్టారు, 3-4 వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి అక్కడ ప్లేస్ లేకుండా వేసారు. సరే ఉన్న కొంచెం ప్లేస్లోనే మేము కూర్చోవాలని 2 కూర్చున్నాము. మా అక్క ఒక ఆమె నిలబడ్డది, జస్ట్ కూర్చున్నాం. బయటకు వచ్చిన తర్వాత మా మగవాళ్ళందరూ బయట ఉన్నారు. మేము బయటకు వచ్చిన తర్వాత కొంచెం మనసు ఉన్న వాళ్ళు ప్రసాదం పెడతారు, మనసు లేని వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతారు. ప్రసాదం పెట్టేవాళ్ళు, పెట్టబుద్ధి అయిన వాళ్ళు పెడతారు, పెట్టబుద్ధి కాని వాళ్ళు పెట్టట్లేదు. సరే అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళతో ప్రసాదం తినాలని తిన్నాం, వచ్చేసినాం. కొద్దిసేపు ఉన్నాం, చూసినాం, వచ్చేసినాం అంతే. తర్వాత ఆ రోజు మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది, బయటికి అడిగి ఇట్లా పెడుతున్నాం, మళ్ళీ వచ్చేసింది. ఇంకా ఆ రోజు సౌండ్ బాక్స్ పెద్దగా పెట్టేసి మాటలు వినిపించకుండా లోపల తీసుకెళ్ళారు వాళ్ళ బాబుని తీసుకెళ్ళిపోయారు. వాని మాటలు మాకు వినిపించద్దని లోపల తీసుకెళ్ళారు. మళ్ళీ విని మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు, ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది కదా, మళ్ళీ ఏం చేస్తారు అనేసి బాబుని తీసుకెళ్ళిపోయారు లోపలికి. ఇప్పుడు మీరు తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు పోతున్నారు? ప్రతిరోజు ఏం పోలే, 2 days గ్యాప్ ఇచ్చి వెళ్ళినాము, మళ్ళీ ఒక 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళా వెళ్ళినాము. వెళ్ళి ఎట్లా ట్రీట్ చేసి మళ్ళీ మేము ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఎట్లా అయిందో వాళ్ళు ఏం ట్రీట్ చెయ్యరు. రండి అమ్మా మీరు కొబ్బరికాయ కొట్టండి అట్లా ఏం లేదు, వాళ్ళ తిప్పలు వాళ్ళు మా తిప్పలు మేము అన్నట్టు కొబ్బరికాయ కొట్టుకున్నాము, మొక్కుకున్నాము, ఫోటోలు దిగినాము, వచ్చినాం. అయితే సంబంధం లేనట్టు ఉన్నారు. ఇప్పుడు ఏ స్వామికి అయితే మేము వెళ్ళగానే పూనకం వస్తుందో అతను యాపాకులు కడుతున్నాడు పైన కుర్చీ మీద ఉండి. నేను అడుగు పెట్టగానే ఫస్ట్ వాళ్ళ అమ్మవారు దాంట్లో చూసిన అబ్బాయినే ఎతికిన, అంటే మనం వెళ్ళగానే వస్తుంది కదా, మరి ఆ దేవుడు సత్యమైన దేవుడు ఉన్నప్పుడు మేము అడుగు పెట్టగానే అమ్మవారు ఏ మూలున్నా రావాలి, మమ్మల్ని చూస్తేనే ఎందుకు వస్తుంది. అదే యాపాకులు కడుతున్నాడు, సరే మంచిగా ఉన్నాడు అనుకుని మేము మొక్కుకున్నాం, ఫోటోలు దిగినాం. ఇంకొక స్వామి సైగ చేసిండు, స్వామి స్వామి అని పిలిచిండు. అప్పుడు ఆ అబ్బాయికి వచ్చింది. అంటే ఒకరు చెప్తే నీకు వస్తుందా, ఒకరు చెప్తే వస్తుంది, లేకపోతే రాదు. అంటే మమ్మల్ని చూస్తే రాదు, మేము వచ్చినాం అని అమ్మవారికి తెలియదు, ఒకరు చెప్పాలి పక్క నుండి వచ్చిండ్రు మాలోళ్ళు వచ్చిండ్రు అంటే ఆ స్వామికి వస్తుంది అనేది మాకు కొంచెం అనిపించింది, అర్థమైంది. 2021 నుంచి మీరు ఈ ఊర్లో దేవతను పెడుతున్నారు బీసీలు. 2025లో మీరు మొదటిసారి కాల్ పెట్టారు. అయితే ఈ భవానీ మాలలు అనేవి కూడా మీరు అంటున్నారు, వీడియోలలో కూడా కనిపిస్తున్నారు. భవానీ మాల ఎప్పటి నుంచి చేస్తున్నారు? పెట్టినప్పటి నుంచి చేస్తున్నారు. అయితే భవానీ మాల ఎస్సీలలో ఎవరైనా ఇప్పుడు మాల అనేది ఎవరు చెప్పారు కదా, పర్సనల్ గా నేను నిర్ణయం తీసుకుంటే నేను వేసుకుంటా, గుడితో సంబంధం లేదు. సో అలాంటివి వేయలేదు. అదే మేము వెళ్ళినప్పుడే ఆ స్వామికి రావడం ఒకటి విశేషం. ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళినాము, మళ్ళీ ఒక 1 day 2 days గ్యాప్ ఇచ్చి వెళ్ళినాము. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళు ఇంకా అయ్యింది, వచ్చిండ్రు, ఇంకా మొక్కుకుంటున్నారు వెళ్ళాలి అని అనుకున్నారు. కాబట్టి కలిసిమెలిసి ఉందామని స్టేషన్ కాడ చెప్పినట్టు అట్లా లేరు. ఇప్పుడు మీరు వచ్చి మొక్కిరు కదా, బతుకమ్మ ఆడతారు కదా, అందులో మీరు పార్టిసిపేట్ చేసిందా లేదా? పార్టిసిపేట్ చేయాలని మేము ఉన్నాం ఆడ.
మమ్మల్ని రెచ్చగొట్టాలన్నట్టు ఓవర్ యాక్షన్ చేయడము, మా ముందు చాలా ఇంకా మేమే దుంకుతాము వీళ్ళు మాల్లోకి వచ్చి దుంకుతారా అన్న ఓవర్ యాక్షన్ చేస్తే మాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ మేము వెళ్తాం వాళ్ళకి వెళ్ళగానే వాళ్ళు ఆపేసి పక్కకి జరిపోతారు ఆటోమేటిక్. ఇది గ్యారంటీ పక్కనే గ్యారంటీ. అందుకని ఇప్పుడు మీ వాళ్ళందరూ కలిసి అక్కడ ఆడితే వాళ్ళందరూ పక్కకి వెళ్ళి చూస్తారు కదా, ఇన్ని రోజులు మీరు చూసి. కానీ మా దాంట్లో ఎక్కువ లేడీస్ లేరు, ఇడ సిటీలో రోజులు ఉన్నారు, కొందరు ప్రెగ్నెంట్స్ తో ఉన్నారు, ఇంకా కొందరు రాలేని వాళ్ళు ఉన్నారు. అట్లా ఉండడం వల్ల రాలేకపోయినరు. మేము వెళ్ళినాము. అయితే వాళ్ళేమనుకుంటున్నారు అట్లా అనుకున్నారు కదా, అప్పుడు కులంతోని మమ్మల్ని వేరుగా పెట్టి చూసిండ్రు. ఇప్పుడు వాళ్ళు మేము ఈ ఇష్యూ తెచ్చినాక మాట్లాడొద్దు ఎవ్వరు, ఎస్సీ వాళ్ళతోని మాట్లాడొద్దు బీసీ వాళ్ళు అని వాళ్ళు ఒకటి ముద్ర చేసుకున్నారు. అందరు మాట్లాడుతున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలోళ్ళ నుంచి అందరూ. రేపు తిన్నావా అని కూడా అడుగుతుండే, వదినా మరదలని మాట్లాడే వాళ్ళు కూడా మూతులు ముక్కులు తిప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది. మమ్మల్ని పొలాలకు వెళ్ళనివ్వట్లేదు మేడం. వాళ్ళ ప్లేస్ లో నుంచి మేము మా పొలానికి వెళ్ళాలి. గెట్టు కా నుంచి కొంచెం ఈ నుంచి అంత ఉండదు మేడం వాళ్ళ గెట్టు. ఇది దాటితే తర్వాత మా చెలకనే. ఈ గెట్టు ఇంతవరకు మాకు వదిలిరు పోవడానికి, కానీ ఇప్పుడు రానివ్వట్లేదు. ఈ ఇష్యూ అయినప్పటి నుంచి రానివ్వట్లేదు. అది మొత్తం ఈ పోలీస్ స్టేషన్ లో మేము కేసు పెట్టినందుకు కొంచెం భయపడి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అనేసి పోనీ అన్నట్టు కొంచెం మాట్లాడకుండా వదిలేసి కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఆ ప్లేస్ లోనే గలీజ్గా చేస్తారు మొత్తం. వీళ్ళు ఎట్లా అవుతారు చూద్దాం అనేసి వాష్రూమ్ పోవడం, ఆ దారిలో మొత్తం మోషన్ పాస్ చేసారు. గలీజ్ వీళ్ళు ఎట్లా అవుతారు చూద్దామని మేమైనా దాన్ని తట్టుకుంటూ దాన్ని పక్క పోండి వెళ్తున్నాం. అలా చేసినా మేము వెళ్తున్నాం. ఇంకెన్ని భరించాలో అర్థం అవ్వట్లేదు మేడం. ఈ ఊర్లో మేము ఉండాలా లేకపోతే ఇల్లు చిలకలన్నీ అమ్ముకొని మేము వెళ్ళిపోవాలా, మమ్మల్ని ఉంచుతారా మరి లాస్ట్కి వస్తే ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదు. అట్లేం అవ్వదులే అమ్మ, చట్టం ఉంటది కదా, ఊరికే ఉండదు. ఏమో మేడం ఇన్ని రోజుల నుంచి ఏ చట్టాలు మాకు ఎవరు ఏం వ్యతిరేకంగా ఏం చెప్పలేదు, ఎవరేం న్యాయం చేయలేదు మాకు ఇప్పటివరకు. చేస్తారా చేయరా అనేది దేవుడి చేతుల పని, మీ చేతుల్లోనే ఉంది. చాలా రోజుల నుంచి ఇంత వివక్షత చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు న్యాయపరంగా పోలీసులని కానీ లేకపోతే చట్టాన్ని కానీ ఏం అడుగుతున్నారు? మేము వాళ్ళ మీద దౌర్జన్యంగా చేయాలని ఏం అనుకోవట్లేదు. అందరం మంచిగా ఉందాం. మీరు పొద్దున్న లేస్తే మీ ముఖం మేము చూస్తాం, మా ముఖం మాతో మీకు అవసరం ఉంటుంది, మీతో మాకు అవసరం ఉంటుంది. అందరం మంచిగానే ఉన్నాం. కానీ ఈ కులం అనే మాట ఎందుకు? రేపు మా పిల్లలు కూడా పెద్దగా అవుతారు కదా, వాళ్ళకు ఫ్యూచర్లో ఇట్లే ఉంటుంది, ఎందుకు అందరం మంచిగా ఉందాం అనేసి చిన్న ఆలోచన. ఇప్పుడు పనులు అందరూ కలిసి చేసుకుంటాం. ఈ సంఘటన తర్వాత వాళ్ళ చెలికలు దాటి మీ చెలికలకి వెళ్ళడానికి లేకుండా చేసిండ్రు అని అన్నారు, ఇబ్బంది పెట్టిరు కదా. మీరు ఎవరైనా ఎస్సీల నుంచి బీసీల పొలాలలో కూలీ పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపాధి ఉందా? ఇప్పుడు పోయిందా? పోయింది. ఇంకా పనులు ఇస్తలేరు, పిలుస్తలేరు మేడం వాళ్ళని. పత్తేరేది ఉంది ఇప్పుడు, పత్తేరేది ఇప్పుడు ఉంది మేడం ప్రస్తుతానికి. పత్తేరడానికి పిలవట్లేదు. నేను 3 ఎకరాలు పత్తి పెట్టినా మేడం. నేను పెట్టినా నాకు కూలీలు కావాలంటే నేను బీసీ వాళ్ళని పిలుస్తుండే లాస్ట్ ఇయర్ అటు ఇయర్. ఎవరు రావట్లేదు ఇప్పుడు. వచ్చేవాళ్ళు చేశారు, మేము వాళ్ళకి వెళ్ళేవాళ్ళం, బదులుగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు మేము ఏమైనా ఎస్సీ వాళ్ళని పిలుచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వేరే ఊరు నుంచి ఆటో వాళ్ళని పిలుచుకొని ఏర్పించుకుంటారు. ఎంత ఇబ్బంది అయినా ఎస్సీలను అయితే పిలవద్దు, పని పెట్టారు. ఇప్పుడు మీకు ఉపాధి మీద కూడా దెబ్బ పడ్డది. అలా నష్టపరిహారం పోయినాం. ఇంకా చిన్న ఇప్పుడు ఏమైనా ట్రాక్టర్ సంబంధించిన వస్తువులు ఏమైనా అవసరం ఉన్నా, 10 రూపాయలు బాకీ అవ్వాలని అవసరం ఉన్నా కొంచెం అడిగిన వాళ్ళు ఉంటారా మేడం, అడిగేవాళ్ళు అట్లా పోయి తెచ్చుకోవాలని వాళ్ళకు కూడా నష్టం కలుగుతుంది. ఈ విషయాలలో మాటలు అసలు మాట్లాడమే లేదు. మాటలతోని బహిష్కరించిండ్రు. మాటలు అయితే అసలు లేవు. ఫస్ట్ అయితే మాట్లాడుకోవట్లేదు ఎవరు. ఇదంతా బహిష్కరణ కూడా ఊరికే తూతూ మంత్రంగా మనం గుంపుగా కూర్చొని మాట్లాడుకొని అది పాటిస్తారా? లేకపోతే సర్పంచ్ లాంటి గ్రామ పెద్దలతో సహా? గ్రామ పెద్దలే. సర్పంచ్ అంటే ఇప్పుడు లేడు, అప్పుడు మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్నాడు. ఉన్నాడు అప్పుడు ఉండే కదా సర్పంచ్, ఇప్పుడు మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్నాడు. కానీ వాళ్ళందరూ ఒకటే, ఇక అంతా ఒకటే కదా మేడం. సర్పంచ్ కూడా బీసీ క్యాండిడేట్ కాబట్టి ఇక వాళ్ళందరూ ఒకటే. మేము స్పెషల్ గా ఒకరి పేరు అని మేము చెప్పలేము. అందరూ ఇప్పుడు మాట్లాడొద్దని అనుకున్నారు, మాట్లాడతలేరు ఎవరు. ఇప్పుడు ఇది మార్చాలంటే ఈ గ్రామ పాలనాధికారం కూడా మీ చేతిలో ఉంటే ఏమైనా మార్పు వస్తుందని మీకు ఏమైనా ఉందా? ఉండే కొన్ని మేము కేసు పెట్టినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ కొంచెం ఉండే. ఇప్పుడు రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అందులో మీరు నిలబడి మా ఓట్లు వద్దంటున్నారు కదా. మీ ఓటు అవసరం లేదా? ఒక పర్సన్ కూడా అంటే ఇప్పుడు మేము ఇష్యూ అయినప్పుడు కానిస్టేబుల్ 2 వచ్చిండ్రు.
వాళ్ళు ఒక అతను కానిస్టేబుల్ చెప్పిండు, అరే మీరు ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు, వాళ్ళొక 60 ఓట్లు ఉంటాయి, 62 ఓట్లు ఉంటాయి, ఆ ఓట్లు మీకు వద్దా, సర్పంచ్ అప్పుడైనా కానీ ఏదైనా ఎన్నికలప్పుడు మీకు వద్దా అని అంటే అందులో ఒక అతను అన్నాడు, వద్దు వీళ్ళ ఓట్లు మాకు అవసరం లేదు, వాళ్ళు లేకపోతే మేము గెలవమా ఇట్లా అని అన్నాడు ఒక అతను అన్నాడు. తన పేరు కూడా మెన్షన్ చేసినాం మేము. మీరు దీని మీద పుష్ చేస్తున్నారా? ఈ వివక్ష మొత్తానికే పోవాలి అంటున్నారా? కేవలం నవరాత్రులకు రాణిస్తే లేదు, మొత్తానికే పోవాలి. నవరాత్రులు ఒక్కటే కాదు, 1 yearకి వచ్చేది ఒకటి మేడం. ఇది పోయినంత పొడవు ఇంకా ఇదే అంటే మా నుంచి కాదు, ఇది తగ్గించుకుంటే బాగుంది. మీ గ్రామంలో 3 గుడులు ఉన్నాయి కదా, ఆ గుడులకు కూడా మీరు ఇప్పటి వరకు కాలు పెట్టిన పరిస్థితి లేదు. సో ఆ గుడిలోకి రావాలి మేము అనేటటువంటి డిమాండ్ కూడా మీ డిమాండ్లలో ఉంది. అయితే గుడి బడి సమానత్వం, అందరికి సమానత్వం అనేది మనందరికి, పెద్ద మనుషులకు, మన వాళ్ళందరికి తెలుసు. సప్త సమాజంలో అందరికి తెలిసిన విషయం. ఈ విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా ఊరు ఒక్క ఊరు ఎందుకు ఇలా, అది నేను కూడా బీసీ కాబట్టి నువ్వు కూడా వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నావు అనేసి నన్ను కూడా అంటారు మేడం. ఇప్పటికి నేను బీసీ ఎస్సీకి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు అని మా ఊళ్ళ నుంచి ఒత్తిడి నన్ను కూడా అంటారు. నువ్వు అట్లా మాట్లాడితే రేపు నువ్వు ఇబ్బంది పాలవుతావు, నీకు 3 బాబులు ఉన్నారు. ఏ రకమైన ఇబ్బంది అని వాళ్ళు ఏమైనా చెప్పిరా? అట్లా చెప్పట్లేదు, నీకు తర్వాత చూపిస్తాం అన్నట్టు అంటారు. నీ తడాక నీ హస్బెండ్ని చూసుకున్న తర్వాత అన్నట్టు ఛాలెంజ్ చేస్తారు. సరే నేను నా హస్బెండ్ని నా పిల్లల్ని కాపాడుకోవడానికి నేను ఒక్కదాన్ని చాలు చూసుకుంటా, నేను ఒక్కదాన్ని చూసుకుంటా. నన్ను దాటి వాళ్ళందరి దానికి మీరు అందరు వెళ్ళాలి, నా కులం కాబట్టి మీరందరూ నన్ను దాటుకొని ఆయన వరకు వెళ్ళాలి, చూసుకున్నామని చెప్పేసి. అంటే వాళ్ళ తరపు నుంచి అబ్బాయే పోయిండు, కానీ మా పిల్లని చేసుకున్నాడు, ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళ అబ్బాయే బీసీ అబ్బాయే పోయిండు. పోయినప్పుడు వాళ్ళకి పోట్లు మంటలు వేసినాయి అంట. ఒక్కడే పోయిండు, పోట్లు మంటలు వేసినాయి అంట. పంచాయతీ పెట్టిన రోజు కూడా అంటే మేమందరం వాళ్ళ పెద్దవాళ్ళని అడిగినప్పుడు కూడా అందులో ఒక పెద్ద మనిషి ఉండి, లేదు మీరు వస్తే మాకు పోట్లు మంటలేస్తాయి, మిమ్మల్ని ఎట్లా రానిస్తాం, నేను ఎట్లా బతికిరా మీరు, ఇప్పుడు అట్లా బతకాలి, ఇప్పుడెంత మీ దౌర్జన్యం, ఇంత రుబాబు ఎందుకు రమ్మి ఇప్పుడు మాట్లాడేది మీరు, మిమ్మల్ని ఎట్లా బతికిరా అట్లా బతకాలి అంతే. మీ నాయన గారు మీ తాత ఎట్లా బతికి అట్లే బతకాలి. మీరు లేడీస్ అయితే కూర్చోండి, 2 వరకైనా కూర్చోండి, మనం లోపలికి వెళ్ళనియదు, 2 వరకైనా కూర్చోండి అని ఒక ఆమె అయితే అందరినీ కూర్చోబెట్టేసింది. ఇక ఆమె ఎక్కడ లోపలికి వెళ్తాం వాళ్ళని దూకేసుకోవాలని చెప్పేసి గుడికి అడ్డంగా వచ్చు, భయపడాము కాబట్టి మేము ఇళ్ళకి దిగినాం. కానీ వాళ్ళు అట్లా చేస్తారు అనేటటువంటి అవకాశం ఉంది, 99% ఉంది, ఈ అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రామానికి పోలీసుల నుంచి సెక్యూరిటీ మాకు కావాలి. సెక్యూరిటీ అంటే ఎప్పుడు మెంబడి ఒకరు తిరగాల, గ్రామంలో ఉంటున్నా, గ్రామంలో కూడా తిరగాల్సిన అవసరం లేదు. భయంకరంగా ఒకసారి ఒక వాతావరణం ఇంకోసారి వాడేందుకు వస్తాడు మళ్ళీ మన జోలికి. ఒక్కసారి గట్టి ఎత్తే ఒకరికి మెత్త కొడితే ఇంకొకరు బుద్ధి వస్తుంది కదా మేడం. మన జోలికి వెళ్ళొద్దురా మాలోడు వాడు, మన జోలికి వెళ్తే మన తంతారు గొల్లోళ్ళు అందరూ వచ్చేసి అని చెప్పి ఒక్కసారి బుద్ధ వాళ్ళని ఒక్కనే బుద్ధ వాళ్ళని అవతల ఎట్లా వస్తాడు మేడం. భయం లేకనే ఇంత వచ్చారు. నేను మాట్లాడితే గొల్లది పోయి మాలో సపోర్ట్ గా ఇంత రూపాయలుగా మాట్లాడుతుందని చెప్పేసి నన్ను చాలా మాటలు అంటున్నారు. ఎవరు ఎస్ఐ వచ్చిండు 2 days తర్వాత మేము ఫస్ట్ రోజు పోరాడినాము. ఫస్ట్ రోజు అది వాళ్ళ అసలు కడ్డుగా కూర్చున్నారు. ఒక ఆమె అయితే కూర్చోండి మనం 2 అయినా సరే, అప్పుడు 10:30 అవుతుంది, కూర్చోండి వీళ్ళు ఎవరినో పిలుస్తారంట, సార్ వాళ్ళు వీళ్ళు వస్తారంట, మరి వాళ్ళు ఇప్పించిండ్రో వీళ్ళు ఇప్పించిండ్రో బొమ్మని చూసుకుందాం కానీ కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టిండ్రు అందరినీ. ఇంకా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు ఒకటే అయినరు, ఏకమైనరు, అందరు ఒక దుక్కు వెళ్ళిపోదాం రండి అనుకొని మమ్మల్ని, మేము ఎస్సీ వాళ్ళం ఒక దుక్కు ఉంటే బీసీ వాళ్ళు అందరూ ఒక దుక్కు వెళ్ళిపోయినరు. కూర్చున్నారు, 2 కానిస్టేబుల్ వచ్చిండ్రు, వాళ్ళ మాట కూడా వినలేదు. వాళ్ళు ఎంతో చెప్పి చూసిండ్రు, అమ్మ ఇట్లా ఉంటుంది, ఎస్టీ ఎస్సీ కింద పెద్ద కేసులు అయితే కష్టం అవుతుంది, మీరు పెద్ద తలనొప్పి అవుతుంది, వద్దు చెప్తే వినండి. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతా అంటారు కదా, కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతారు, ఇంకా దానిలో ఏముందమ్మా గొడవ అంటే, లేదు వాళ్ళు కొడితే మేము వెళ్ళిపోతాం సార్, ఇంకా గుడి వాళ్ళ ఇష్టము, దేవుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళ వేసుకొని మేమైతే వెళ్ళిపోతాం ఈ నుంచి. ఇప్పుడు ఒక మనిషి ఒక కులం వ్యక్తి లోపలికి వస్తే దేవుడు మైలబడతాడు అన్నప్పుడు దేవుడి ప్రత్యేకత ఏంది? మనిషి మైలబడడం దేవుడు మైలబడడమేనా? ఇంకా వాళ్ళకే అర్థం కావాలి. అది దేవుడు మైలబడుతుండ్రా, వీళ్ళకే మైలబడుతుందా నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. వీళ్ళకే మైలబడుతుంది, దేవుడు పక్కన పెడితే వీళ్ళకి ఫస్ట్ ఆడుతుంది. గుడి సపరేట్ ఉన్నప్పుడు సపరేట్ గా పెట్టిండ్రు, ఒకప్పుడు టేజ్ బయట వేసి ప్లేస్ లో ఖాళీ ప్లేస్ లో పెట్టిండ్రు, అప్పుడు కూడా రానియాలే. ఇప్పుడేమో ఎల్లమ్మ గుడిలో పెట్టినాము, మేము కట్టుకున్నాము ఎల్లమ్మ గుడి అందులో పెట్టినామని అదొక కారణం చెప్తున్నారు, కానీ అది ఈసారి పెట్టిండ్రు ఇప్పుడు అందులో. సో మీరు మొన్న ఎల్లమ్మ గుడికి పోయిండ్రు,
ఎల్లమ్మ లోపల ఎల్లమ్మని ప్రతిక్షించలే గుడి స్లాబ్ వేసి పెట్టిండ్రు అది గుడి దేవుడు లోపలికి వెళ్ళలేదు పేరు కదా మేము అలా దర్వాజాలు పెట్టినాము దర్వాజా నిలబెట్టినాము అని ఒకటే అబద్ధాలు చెప్తున్నారు కానీ అదేం దర్వాజాలు ఏం నిలబెట్టలేదు కాకపోతే గుమ్మాలు కొనుక్కొచ్చి అలా పెట్టిండ్రేమో కానీ అమ్మవారిని అయితే ఏం నిలబెట్టలేదు ఆ పేరుతోనే ఒక గుడిని కట్టిండ్రు దాంట్లోకి ఇప్పుడు మేము దాంట్లో పెట్టినందుకు మేము అందులోకి వెళ్తే వద్దు దాంట్లోకి రావద్దు ఇంతకీ బాలబలి ఇచ్చిండ్రా ఇంకా వాళ్ళు బాకీ ఉన్నాం సార్ మరి మేము ఇవ్వాలా వాళ్ళు సార్ అర్థమైతే ఇప్పుడు మేము కొంచెం ముంగల్ స్టెప్ వేసినాము ఇంకా ఈ రోజు మాకు ఇది ఉంది రేపు మా పిల్లలు కూడా ఇదే గతి పట్టిస్తారేమో అనుకుని మేము ముంగల్ స్టెప్ వేసినాము వెళ్ళినాము ఏమన్నా కోరినప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారా ఉన్నారు లైవ్ ఉన్నారు పోలీసు వాళ్ళు అనేటటువంటి ఎవరైతే ఒక ప్రొఫెషనలిస్టులు బలి ఈ జంతు బలిలు అనేవి కోరకూడదు కదా వీటిని వ్యతిరేకించాలి కదన్న మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళని ప్రశ్నించలేదు ఏమీ అనలేదు జస్ట్ వేదాంత అన్న వీడియో ఉండే ఆ మీడియా ముందు మేము వెళ్ళినాం ఆయన అన్న మాటలు మొత్తం రికార్డింగ్ అయింది వీడియో కూడా వచ్చింది ఇంకంతే ఎవరేం రియాక్ట్ కాలేదు ఇది జరిగినాక మళ్ళా గ్రామ సభ ఏమైనా జరిగిందా పంచాయతీ లాగా ఎవరేం జరగలేదు వాళ్ళే మాట్లాడుకుంటారు అయితే సభలు జనరల్ గా ఈ ఊర్లో పంచాయతీలు జరుగుతాయి అన్నారు కదా ఇంతకు ముందు గుడి లోపలికి ఒక ఎస్సీ అమ్మాయిని చేసుకున్న వ్యక్తి వచ్చినప్పుడు పంచాయతీ పెట్టారు కదా ఆ పంచాయతీలు పెడితే ఎస్సీలు పంచాయతీ అంటే వాళ్ళు పంచాయతీ పెట్టలే మా ఎస్సీ తరపు నుంచి కొందరు బీసీ తరపు నుంచి పిలిచి మా గుళ్ళకి మీరు ఎందుకు వచ్చిండ్రని ఏం పంచాయతీ పెట్టలే వాళ్ళే మాట్లాడుకొని మాకు పోట్లు మంటలు వేసినాయో వాళ్ళ హాస్పిటల్ తిరిగిండ్రో వాళ్ళు జ్వరాలు పాలయ్యిండ్రో మాకు తెలియదు చెప్తురా మాట చెప్పిండ్రు ఇప్పుడు మీకు మొన్న మేము అన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ మాట చెప్తున్నారు అది కూడా తెలియదు ఇంకా అప్పటి వరకు చెప్పలే మాకు మొన్న వెళ్ళినాక చెప్తారు ఈ మాట కూడా చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయి అంటే వాళ్ళకి పోట్లు మంటలు వేస్తే తోళ్ళు కూడా ఊసిపోయినట్టున్నాయి అది చూపించలేక తెలియదు అది జస్ట్ అంటారు కానీ అది నిజం అనుకుంటున్నారా మీరు మేము నమ్మం మేడం నేనైతే నమ్మను నా వరకు వీళ్ళందరూ మీ అందరు చెప్పండి నమ్ముతారా మీరు అందరు చెప్పండి నేను నమ్ముతున్నా చాలా ముఖ్యమైన విషయము పుష్పక్క చెప్పినట్టు అమ్మవారు మన గాలి తగిలితే మన పాదాలు మోపితే అమ్మవారికి ఎవరికైనా వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళకి వెళ్ళారు అడుగు పెట్టారు అడిగి తిరిగారు ఏమి రాలే ఎవడో చూసి ఆ దూరంగా ఉన్న స్వామి గారికి సైగ చేస్తే స్వామి వాళ్ళు వచ్చారు చూడండి అప్పుడు వచ్చింది అమ్మవారు అంటే వాళ్ళు ప్లాంట్ గానే మాలల్లో రావద్దని చెప్పటం అనేది చాలా పథకం ప్రకారం చేస్తున్న కుట్ర ఇది కుట్ర ప్రధానంగా చందు అని పేరేంది చందు అనేటటువంటి ఎవడు అమ్మారు వస్తున్న వాడే కావాలని చేస్తున్నాడు వాడితే ఎవడో చెప్పి ముందు వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేస్తే ఇది ఆ దొంగ మన పూనకం రావటం అనేది ఆగిపోతుంది అంటే నేను ఆ రోజు చూడలేదు నేను బయటకు వచ్చేసినాక మా కోడలు అవుతుంది కోడల మీద మా కొడుకు అవుతారు కదా వీళ్ళ ఆవిడ మా కోడలు నాతోనే పాటే ఉండే అత్తమ్మ ఇట్లా అబ్బాయికి వచ్చింది నువ్వు చూసినావు అని అంటే అయ్యో నేను చూడకపోతే కదా నాకు నోపలు ఉన్నప్పుడైనా నువ్వు చెప్పకపోతే నేను వెళ్తుంటే అమ్మ ఎందుకు నన్ను చూసి ఏమైనా పగనా లేకపోతే నేను ఏమైనా చేయలేని పాపాలు ఏమైనా చేసినానా అది చెప్పాలి మీడియా లేదు మేము వెళ్ళి చూడాలని వెళ్ళినాం చూద్దాం ఇప్పుడేమన్నా గెలుకుతారేమో అని వెళ్ళినాము అక్కడ అమ్మవారు ఒక లేడీకైనా వస్తుంది అనుకో మేము వెళ్ళిన రోజు ఒక ఆమెకు వచ్చింది ఆమెకు వస్తే మమ్మల్ని ఒక వింత జంతువు లెక్క చూస్తున్నారు అంటే వీళ్ళు వచ్చినందుకే ఈమెకు వచ్చింది వీళ్ళు వచ్చినందుకే వీళ్ళకి వచ్చింది అన్నట్టు ఒక మమ్మల్ని చూస్తున్నారు ఆమెను చూస్తున్నారు మమ్మల్ని చూస్తున్నారు ఆమెను చూస్తున్నారు అంటే మాకు అప్పుడు ఏమనిపించింది అంటే మేము వచ్చినందుకు ఆమెకు వచ్చిందా ఆమె కళ్ళు తిరిగిందా ఆమె ఏం చెప్పలేదు ఆమె తల పట్టుకొని కూర్చున్నది ఆమె కూర్చుంటే ఆమె కళ్ళు తిరుగుతుంది వచ్చిందో మరి యాక్టింగ్ మాకు తెలియదు మాట నోట్లోంచి మాట ఎత్తలేదు జస్ట్ వచ్చి గుమ్మం కాడ కూర్చొని తల పట్టుకొని ఒక 15 నిమిషాలు కూర్చుంది ఏమైంది అని వాళ్ళందరూ మాట్లాడుకుంటే మేము జస్ట్ విన్నది ఏంటంటే మాకు అలా అర్థమైంది ఏంటంటే వీళ్ళు వచ్చినందుకే తనకు వచ్చింది అన్నట్టు ఫేసులు ఇట్లా చూసుకున్నారు ఇక మా ఫేసులు చూస్తున్నారు ఆమె ఫేస్ చూస్తుంటే మాకు అక్కడ అర్థమైంది ఇక కానీ కళ్ళు తిరుగుతున్నామని మేము అనుకున్నాం కానీ ఇంకేం జరిగిందో ఆమెకి నాగర్ కర్నూలు తెల్కపల్లి మండలంలోని జంగమోన్పల్లిలో జరిగినటువంటి ఘటన మీద
ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి అంశాలు ఇట్లున్నాయి. ఒకసారి పోలీస్ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడదాం. ఈ కేసు మరి ఎక్కడి వరకు వచ్చింది, ఇది అట్రాసిటీ కేసు నమోదైతే గనక మరి వీళ్ళు ఎంత తొందరగా చర్యలు తీసుకుంటున్నారో, చర్యలు తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంత ఓపెన్ గా కనీసం మాట కూడా జరగకుండా యువతల వాళ్ళు అవతలతో మాట్లాడొద్దు అనేటటువంటి ఒక అప్రకటిత ఎమర్జెన్సీ రకంగా ఉంది ఇక్కడి వాతావరణం అంతా కూడా. మేము వచ్చినప్పుడు అక్కడ ఓ చెట్టు కింద కూర్చున్నాము, ఒక బీసీ వ్యక్తి చూస్తూ పోయిండు. ఆ విషయం వెంటనే మొత్తం ఊరంతా పాకి ఒక బీసీ నాయకుడు కాల్ కూడా చేసిండు కాశీంకి. ఆ కాల్ రికార్డ్ కూడా మనం విందాం, నెక్స్ట్ వీడియోలో మీకు వినిపిస్తాను. దీని అందరికి కారణం ఏంటంటే బీసీలలో ఎడ్యుకేషన్ లేకపోవడం. ఓకే, బీసీలు అనేటువంటి ఎప్పుడు చేతిన అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి, పూలే జయంతి, పూలే వర్ధంతి, తమ కుల సంఘం కార్యక్రమాలలో ప్రజా సామాజిక మీద తప్పులు జరుగుతుంటే ఆ పక్షాన మాట్లాడినప్పుడు ఆయన సూచిస్తుంది. వీళ్ళంతా ఏం చేస్తారు, 10వ తరగతి పిల్లై ఊళ్ళో రెడ్ల దగ్గర దొరల దగ్గర గాసాన్ని చేస్తారు. గాసం అంటే నువ్వు జీతం చేయడం కాదు, జెండాలు మేడం ఈ కాంగ్రెస్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, టీఆర్ఎస్ జిందాబాద్ అంటారు. ఇది అంతటి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ లేకపోవడం. ఇవాళ కాపులు ఇంత రాజకీయం బతున్నారు, ఇట్ల మూటలతోటే బతురు. మా ఊర్లో ఎడ్యుకేషన్ మంచి పీజీలు డబుల్ పీజీలు చేసిన వ్యక్తులు కూడా యూత్ ఉన్నారు కదా సార్. మెడికల్ కోసం కాదు, మన బియ్యం కోసం చూడాలి. మా దగ్గర కూడా పీజీ కాదు, లెక్చర్ ఉల్టా మాట్లాడి లాస్ట్ చిన్న చిన్నగా మనం కవర్ చేసుకొచ్చినాం. ఓకే, నేను అనేది ఏమంటే తమ్ముడు, నేను కాంట్రవర్షన్, నేను కాసేనా యాదవ్ ఆడవండి గుళ్ళు అని కాదు. నాకు మొన్న దగ్గర అచ్చంపేటలో మాట్లాడిన అంబేద్కర్ జయంతి రోజు నాది కూడా తెలుస్తుంది. అంబేద్కర్ జయంతి రోజు భగవతి గీత కన్నా రాజ్యాంగం గొప్పదని మాట్లాడితే నా కులం వాళ్ళే నన్ను బహిష్కరించారు. కాసేనా యాదవ్ నీకు ఆ వీడియో పెట్టానో పెడతాను. పర్లేదు సార్. నా మీద ధర్నా ఉడక చేసారు విశ్వ హిందూ పరిషత్. ఏ క్షమాపణ ఎప్పుడు నువ్వు అన్నారు, 3 స్టేషన్లు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఏమైనా వేసుకో, నేను ఎంకి తగ్గేది లేదని చెప్పిన. ఇప్పుడు నా నుంచి అంటే మీరు నాకు ఏం ప్రశ్న, మన ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే పశ్చాత్తాపడే విధంగా మనం మొత్తం మాట్లాడదాం. ఇంకోసారి అట్లా మంది కాకుండా మనం అనేది ఏంటంటే మనలో మనం మేలుకోల్పోవాల్సిన మన బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. అదే సార్, అయితే ఈ ఇష్యూ జరగబట్టి ఆల్మోస్ట్ 2 వీక్స్ పైన అవుతుంది. 2 వీక్స్ నుంచి మేము యాక్చువల్లీ మాకు కేసులు పెట్టాలన్నో, వీళ్ళని ఏదో జైలుకు పంపించాలన్నో, అట్రాసిటీలు కేసు పెట్టాలన్నా మా ఉద్దేశం కాదు. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఎంతవరకు ఉన్నా మీరన్నట్టు మీ ఆలోచన ప్రకారం మేము వీళ్ళని కొంచెం వీళ్ళకి అవగాహన తెప్పించి వినండి సార్, వినండి. అదే సార్ వినండి. అంబేద్కర్ సంఘ శ్రీశైలాన్ని అడిగినా కాశీనాథ్ యాదవ్ కాన్సెప్ట్ ఏందని చెప్తారు. అదే సార్, ఇప్పుడు నా వెర్షన్ కూడా వినండి. అయితే మా ఆలోచన అది ఉండే ఫస్ట్. ఎందుకంటే పొద్దున్న లేసా ముఖం చూసుకునేటోళ్ళము, ఎందుకు మాకు కొట్లాటలు ఎందుకని ఆలోచనతో మేము జస్ట్ వీళ్ళు మార్పు చెందితే బాగుండని ఒకటే ఒక ఆలోచనతో మాట్లాడిన వ్యక్తులు మేము ఎవరు ఈ 10 మంది. అయితే ఈ 2 వారాల నుంచి జరుగుతున్న ఇన్ని న్యూస్ పేపర్లు వస్తున్నాయి, సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది. వాళ్ళకు అయినా అని ఏమాత్రం ఒక 1% కూడా ఒక చలనం అనేది లేకుండా వాళ్ళు ఇంకా ఎక్కువనే చేస్తున్నారు తప్పించి ఏమాత్రం మార్పు లేదు. వాళ్ళు మారుతారని కూడా మేము అనుకుంటలేము. అసలు మా కేసులు పెట్టాలనే ఉద్దేశం మాకు అసలు లేదు వాస్తవానికి చెప్పాలంటే. కాకపోతే చెప్పండి, కాకపోతే వాళ్ళు మేము మొన్న 2 రోజుల కింద ఊరికి వచ్చినాం. దుర్గామాతని తీస్తారు కదా, ఎవ్రీ ఇయర్ 2020 వచ్చి దుర్గామాతని తీసినప్పుడు రాత్రి 9 గంటలకు 10 గంటలకు తీస్తుండే. 8కి అట్లా వేలం పాట వాడి 9-10 గంటలకు అట్లా తీసి ఆడుకుంటా పాడుకుంటా తీసుకుపోయి నిమజ్జనం చేస్తున్నాం దుర్గామాతని. ఈ ఇయర్ సరే అప్పుడు మమ్మల్ని పాట వాడియలేదు, గుళ్ళోకి రానియలేదు. సరే ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కదా, ఏం వద్దంటారు కదా, ఈసారి అన్న మనం వద్దాం, ఊర్లోకి వద్దాం, మాట్లాడదాం అంటే మాట్లాడేది లేదు. వేలం పాట వాడే ప్రయత్నం చేద్దామని నేను అనుకున్నా. ఊర్లోకి వచ్చిన పొద్దుగాల నేను 3 o'clock 4 o'clock అట్లా వచ్చిన. నేను వచ్చే వరకే ఇక్కడ పొద్దుగాల 10 గంటలకు 11 గంటలకి వేలం పాట అయిపోయింది, చీరలు అయిపోయినాయి, గాజులు అయిపోయినాయి. 3 గంటల వరకు దుర్గామాతను తీసుకొని నిమజ్జనమే చేసారు. మళ్ళీ సాయంత్రం మాది ఏదైతే మా ఇల్లు ఆ ఇళ్ళకి వెళ్ళి పోవాలన్నమాట చెరువుకి. వీడికి వచ్చి వాళ్ళు చాలా ఓవర్గా మా ఎగరడము దుంకడము ఇవి ఉంటాయి, టపాసులు ఉంటాయి కదా, టపాసులు తీసుకొని మా ఇంట్లో చుట్టుముట్టు కూర్చుంటే ఆ చేతిలో పట్టుకొని ఇప్పుడు 100 టపాసులు ఉంటుంది లైన్గా ఎంట వెళ్తుంటాయి. అవి చేతిలో పట్టుకొని ఇట్లా చేతిలో పట్టుకొని చుట్టుముట్టు తిప్పుతున్నారు వీళ్ళ మీద పడేటట్టు. అట్లా ఓవర్ ఒక కానిస్టేబుల్ ఉంటే కానిస్టేబుల్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు పోనీ ముంగలుకొని అంటే వాళ్ళని ఏమన్నా అంటున్నామా, వాళ్ళ జోలు పోతున్నామా, ఎందుకు సార్ మీరు అట్లా చేసి రాగానే పోతాం కానీ వీడికి వచ్చి వీడు అర్ధగంట సేపు గంట సేపు మా గల్లీలో మా ఇండ్ల సందు నుండి ఎగిరి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా వాళ్ళ అంటే వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఇంకా చూపించారు, ఇంకా ఎక్కువ చూపించారు మాకు. సో మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే వీళ్ళకి అవేర్నెస్ అనేది వస్తుందని మాకైతే ఏమాత్రం ఒక 1% కానీ ఆలోచన లేదు.
వాడు తప్పు చేసినోడు వాడు ఏమైనా శిక్ష పడితే నాకైనా నష్టమేం లేదు చెప్తున్నా. ఇప్పుడు నేను తప్పు నేను నీకు ఇంతగానో చెప్తున్నా కదా, నా గురించి నీకు అచ్చంపెట్ల కాశీనాథుడు ఇసులతో పోతాడా ఇప్పుడు నేను వీడియో వచ్చాను. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనసేన సార్. ఇప్పుడు మీరు మాతోటి రావాలనుకుంటే వాళ్ళ కేసు అయితే చూడండి సార్, అదే మీరు నుంచి నేను కోరుకునేది. మీరు మాతోటి రావాలనుకుంటే మీరు మా పక్షాన ఆలోచించే వ్యక్తులు అయితే నాకైతే తెలీదు, మీతోటి మొట్టమొదటిసారి మాట్లాడుతున్నా, మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఒక్కసారి వాళ్ళకి చట్టం అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, ఒక్కసారి వాళ్ళకి అవేర్నెస్ ఒక్కసారి చెప్పి చూద్దాం. ఒకసారి ఉల్లిలో కూర్చోబెడతాం, ఉల్లిలో మీటింగ్ పెడతాం, భోజనాలు చేద్దాం, సాపంక్తి భోజనం కూర్చుందాం, మాట్లాడికి అయిపోతుంది. నారకల నుంచి దళిత సంఘాలు పిలుస్తాం, అచ్చంపేట పిలుచుదాం, ఒక్కసారి చేద్దాం మార్పు. లేకపోతే వాళ్ళ కర్మ ఈ ఆయనకి అయిపోదు కదా. బాబునాలు పిల్ల నీళ్ళకి బీటెకి ఉంటే ఉండదు కదా. లేదు సార్, ఇప్పుడు మేము ఏ మీటింగ్లకు ఏ మాటలకు మేము రాము, మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. ఇప్పుడు మొన్న ఇష్యూ జరిగినప్పటి సంది ఇంతకుముందు కన్నా మా దోస్తులు ఉంటే ఊర్లో పోరాలు ఉంటే బాగున్నవారా ఏం చేస్తున్నారా అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళెవరో మాకు సంబంధమే లేదు, వీళ్ళెవరు మాకు ఎవరో వీళ్ళు మనుషులే కాదన్నట్టు కుక్కలను చూసినట్టు చూస్తారు మమ్మల్ని. ప్రజెంట్ మాతోటి మాటలతోటి బహిష్కరణ చేసారు వాళ్ళని. ఇన్ని రోజులు ఏమో కుల బహిష్కరణ చేసారు, ప్రజెంట్ ఏమో మాటల బహిష్కరణ చేసారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ గురించి మేము మీటింగ్లు పెట్టాలి మాట్లాడాలి అనే ఆలోచన మాకు లేదు సార్. నీకు చెప్పేనా ఊరు మొత్తం ఒకటైంది సార్. చెప్పేనాక మాట్లాడు, నేను మాట్లాడిన వీడియోలో కూడా నీకు లింక్ ఇస్తా సార్. నేను ఏమంటున్నా సార్ మీరు 100 చెప్పండి సార్, నా వెర్షన్ వినండి, 100 చెప్పండి మీరు, నాకు అవన్నీ నేను వినదలుచుకోలేదు సార్. నేను వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు. ఎన్నిసార్లు అని మాట్లాడతారు. మేము ఇన్ని చిన్నప్పటి సంది మేము పుట్టినప్పటి సంది మా నాయనలు మా తాతల సంది చూసుకుంటూ వస్తారు. ఇంకా మేము ఏం చూడాలి వాళ్ళ తాను కొత్తగా మేము ఏం చూడదలుచుకోలేదు. మీరేమన్నా మాట్లాడాలి అవేర్నెస్ తెప్పించాలనుకుంటే దానికి మేము అడ్డు రాము, దానికి మేము క్వశ్చన్ చేయము. ఎందుకు వచ్చినాను కూడా ఎవరి దగ్గరికి వచ్చి మేము మాట్లాడము. కాకపోతే మా తిప్పలో మేము ఉంటాము. మాకు అవేర్నెస్ ఉంది కాబట్టి మేము ఇదంతా చట్టపరంగా వెళ్తున్నాము. అవేర్నెస్ తప్ప ఇంత దూరం వచ్చేటోళ్ళం కాదు సార్. మీరు నేను ఏమంటున్నా సార్ నేను ఏమంటున్నా మీరు సార్ లేకపోతే పని చేయండి సార్ ఒక పని చేయండి, చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి. ఈరోజు మన జంగమనిపల్లి గ్రామంలో నుంచి హైదరాబాద్ నుంచి కొంత మీడియా వచ్చింది, ఇంకా కొంతమంది మీడియా రాబోతుంది, కొంతమంది మా మాలమాదిలకు సంబంధించిన లీడర్లు కూడా కొంతమంది వస్తున్నారు. ఈరోజు సాయంత్రము ఊర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తున్నారు. మీ తరపు నుంచి ఎవరన్నా తోలుకొచ్చి మీరు ఏమైనా అవేర్నెస్ తెప్పించాలనుకుంటే తోలుకురండి, మాట్లాడండి. మేము అందరం ఉంటాము, మేము ఎస్సీలం అందరం ఉన్నాము, మీడియా ఉంటుంది, పోలీసులు ఉంటారు, అందరి సమక్షంలో మీరు ఏమైనా అవేర్నెస్ తెప్పించాలనుకుంటే మాట్లాడాలనుకుంటే చెప్పవచ్చు, మాట్లాడచ్చు, మాకు కూడా చెప్పచ్చు, మేము వింటాము. ఈరోజు సాయంత్రం 6 గంటలకు 6 గంటలకు అనేది ఈరోజు 6 o'clock అనేది అంటే విలేజర్స్ అందరూ వస్తారు ఊర్లకు. మీరు ముందే వచ్చారనుకో, ముందే అంటే ఒక 3 గంటలకు 4 గంటలకు ఇక్కడికి ముందే వచ్చారనుకో, మీకు మా వెర్షన్ కూడా మీరు ఉందరు. తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడతారు ఏందనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మన అంటే ఈ ప్రజెంట్ అయితే మా ఊర్లకు ప్రస్తుతానికి ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్ అని ఒక ఆయన వచ్చాడు, KNPS మా ఊరికి అంటే మన కుల నిర్మూలన సమితి అని ఆ టీం నుంచి వచ్చారు. అదే సార్, ఇప్పుడు ఆ సార్ కూడా వచ్చారు. మీరు అవునవును అడిగేది ఎందుకు సార్, మీరు రండి 3 గంటలకు రండి, చూస్తాం మేమే. రండి మీ టీంని కూడా ఎవరైనా వసతులకు రండి. మన బీసీల బిడ్డలకు మా ఎస్సీలకు మాకు అందరికి అవేర్నెస్ కల్పిస్తారు, మీరు రండి. ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకుంటే ఎంతైనా మాట్లాడుకుంటారు సార్, వస్తే వేరుంటుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ 3 గంటలకు రండి సార్. సో ఇదంతా రికార్డెడ్ గా ఉన్నటువంటి వివక్ష ఇది. మరి ఇంత ఓపెన్ గా ప్రజాస్వామ్య రాష్ట్రంలో వివక్ష జరుగుతుంటే మన చట్టాలు ఏం చేస్తున్నాయి, పోలీసు వ్యవస్థ ఎందుకుంది అనేది వాళ్ళనే ప్రశ్నిద్దాం. స్టే ట్యూన్డ్. ఘటన మొత్తం మీరు మాకు చెప్పిర్రు, అయితే ఇప్పుడు మీరు ప్రధానంగా ఎలాంటి డిమాండ్స్ ని చట్టం ముందు గాని, పోలీసుల ముందు గాని, ఈ గ్రామస్తుల ముందు గాని, సభ్య సమాజం ముందు గాని పెడుతున్నారు? ప్రస్తుతానికి మా మేజర్ ఇప్పుడు ఏంటంటే మేము అనుకునేది ఖచ్చితంగా వీళ్ళ లోపల మా గ్రామస్తుల లోపల మాకు ఎటువంటి మార్పు అనేది కనిపించలేదు. 2 వారాల నుంచి ఇష్యూ జరుగుతున్నా అని ఎందుకు కేసు కాలేదు నేను పోలీస్ వాళ్ళని మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నా. కొంతమంది పెద్దవాళ్ళు కూడా మా పక్షా నుండి పోలీస్ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది, అయినా కానీ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతలేరు. ఫస్ట్ మాతో మంచిగానే మాట్లాడారు. మన ఎస్ఐ నరేష్ గారు ఊరికి వచ్చి వాళ్ళకు కొంచెం అవగాహన తెప్పించేటట్టు మాట్లాడి చెప్పడం కూడా జరిగింది. సో ఎస్ఐ మీద కూడా వాళ్ళు కొంచెం వేరేగా మాట్లాడడం జరిగింది. అంతా జరిగినాక కూడా అరే వీళ్ళు నా మీదకే ఇట్లా వస్తారు, ఒక ఎస్ఐ ఒక గవర్నమెంట్ అధికారిని నా మీదకే వీళ్ళు రివర్స్ అవుతారు నా కానిస్టేబుల్ మీదకి, మరి ఊరోళ్ళని ఎట్లా చూస్తారు అని ఆయనకు మన ఎస్ఐకి అర్థం కాలేదా, ఎందుకు ఈ విషయంలో కేసు పెట్టలేకపోయారు, ఎందుకు దీన్ని యాక్షన్ తీసుకోలేదు, ఇది మా అందరికి ఉన్న ఒక మొట్టమొదటి డౌటు.
ఇంకోటి ఈ విషయంలో ఇప్పుడు నేను హైదరాబాద్ ఉంటాను, మా వాళ్ళు కూడా కొంతమంది ఏదో మా పొట్టకూటి కోసం హైదరాబాద్లో మేము ఏదో పనులు చేసుకుంటాం, ఏదో చిన్న చిన్న చిరు వ్యాపారాలు మాకున్నాయి. ఈ విషయాలలో మేము అవన్నీ లాస్ అయినాము. గత 2-3 రోజుల నుంచి ఊరికి ఎప్పుడు ఎస్ఐ వస్తాడో, ఎప్పుడు కానిస్టేబుల్ వస్తారో, లేకపోతే ఎప్పుడు ఏ నాయకులు వస్తారో, ఏ మీడియా వస్తుందో వాళ్ళకి మాట్లాడడానికి మా సమస్యలు చెప్పుకోవడానికి కావాలి కదా. దానికోసం అని మేము పనులు మానుకొని ఇంటికాడ ఉండి మీకోసం ఇట్లా ఎదురు చూసుకుంటామని మేము కొన్ని కోల్పోతున్నాము. సో మేమేం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా ఇది కేసు కావాలి. మేము పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తున్నా, రిక్వెస్ట్ కూడా చేస్తున్నా, హంబుల్ రిక్వెస్ట్ నాది. వీళ్ళకు చట్టం అంటే ఏందో తెలియాలి. అది ఆల్రెడీ మీరు చూసారు కొన్ని మీడియాలలో ఎట్లా ఉంది ఏం కథ అని. కేసు కావాలి ఒకటి. రెండోది మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు నష్టపరిహారం కూడా కావాలి. మేము చాలా అంటే చాలా నష్టపోయినాము, మా పనులు అన్నీ ఆపేసుకున్నాము. ఇప్పుడు నాకు ట్రావెల్స్ ఉందండి, నేను నాకు బండి నడిపించుకుంటాను, నాకు సొంత వెహికల్ ఉంది. 2-3 వారాల నుంచి నాకు వచ్చిన బుకింగ్స్ కూడా వదిలేసుకొని నా ఊరి కోసం నేను పోరాటం చేస్తున్నా. మా అన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ కేసు పెట్టినా మేము 5 మంది ఉన్నాం. యాదగిరి అని మా అన్న ఇంకొక అన్నాడు, ఆయన ఒక 2 హోటళ్ళు నడిపించుకుంటాడు హైదరాబాద్లో. ఈరోజు ఇట్లా ఊర్లోకి వస్తారంటే వాళ్ళు కూడా హోటళ్ళు బంద్ చేసుకొని వచ్చారు. అంతకుముందు కూడా దుర్గామాతను పెట్టిన 2-3 రోజులు కూడా 3 హోటళ్ళు అన్నీ క్లోజ్ చేసుకొని విత్ ఫ్యామిలీతో మొత్తం ఫ్యామిలీ అంతా ఈయనే ఉన్నారు. ఈయనే ఉండి ఈ ఇష్యూ గురించి మాట్లాడడం జరిగింది. మరి దీనికి అన్నిటికీ మరి మాకు ఫినాన్షియల్గా కానీ మాకు కూడా చిన్న చిన్న ఈఎంఐస్ ఉంటాయి, అవన్నీ లాస్ అయ్యి అప్లై అయిపోయి మా సివిళ్ళ మీద దెబ్బలు పడి మాకు రేపు ఏదైనా తీసుకోవాలన్నా అని ఎటువంటి ఆధారం లేకుండా అయిపోతుంది. కానీ ఎవరు ఈ మన పోలీసు కానీ ఎవరు కానీ దీని గురించి గట్టి యాక్షన్ తీసుకొని కేసు పెట్టడం కానీ, లేకపోతే ఏదన్నా వాళ్ళకు ఊర్లో వచ్చి ఏదన్నా అవగాహన చెప్పించేటట్టు కనీసం ఊర్లోకి వచ్చి మాట్లాడటం కూడా ఇప్పటికీ గతి లేరు. మరి మమ్మల్ని ఇట్లనే ఉంచుదాం అనుకుంటారా, లేకపోతే ఏదైనా అవేర్నెస్ తెప్పిస్తారా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఊరోళ్ళకి కానీ. ఇది ఒక్క మన జంగమనిపల్లి గ్రామంలోనే కాదు, మొత్తం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇట్లాంటి ఊరు ఉందా అని తెలియాలి. ఈ మాలల మీద, మాదిగల మీద, ఈ తక్కువ కులాల మీద అని ఇట్లా ఇదంతా ఏం లేదు, అంతా ఒకటే అని తెలియాలి. ఒకవేళ ఇట్లా చేస్తే ఎవరన్నా ఇట్లా జనాలని ఇట్లా ఇబ్బంది పెడితే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఎటువంటి చట్టపరమైన ప్రాసెసింగ్ ఉంటుంది అనేది అందరికి తెలియాలంటే ఖచ్చితంగా మీ పోలీసు వరకు మేము మా గ్రామ తరపు నుంచి మేము అందరము నమస్కారం దండాలు పెట్టి అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ ఇష్యూని మాత్రం మీరు సీరియస్ తీసుకోవాలి, 100% కేసు చేయాలి. మా మొదటి డిమాండ్ అది. కేసు చేసి ఊర్లో ప్రతి నెలకోసారో వారానికోసారో ఒక చిన్న మీటింగ్ లేక ఒక చిన్న ఏదైనా అరేంజ్ చేసి వీళ్ళకి అందరికి మిగతా వాళ్ళకు ఉన్నోళ్ళకు పోయేటోళ్ళని ఖచ్చితంగా మేము దానికి తగ్గేది లేదు, ఉన్న వాళ్ళకన్నా అని అవేర్నెస్ తెప్పాలి. మీరు తప్పు చేసినందుకే మీ వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితికి వచ్చారు. ఇక ముందు మీరు పిల్లలైనా కానీ ఇప్పుడు ఉన్న యువత కానీ ఇట్లా చేయకండి, ఇది కరెక్ట్ కాదని ఒక చిన్న ప్రోగ్రామ్స్ చేయడం, మా ఊర్లో అందరికి అవేర్నెస్ తెప్పించడం, అందరి మనసులో అందరి కుల మతాలు ఏంటివి లేవు, అందరు కలిసి ఉండాలి, మన అందరం హిందువులమని ఇట్లా చెప్పడం, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసి మాకు అందరికి న్యాయం చేయాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. కానీ ఏదేం జరిగినా కానీ వీళ్ళ మీద మాత్రం పోలీసు వారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. 2 వారాల పైన అవుతుంది సార్ మేము ఇదంతా చేయబట్టి. మామూలుగా లోకల్ మీడియాలు వస్తున్నాయి, పేపర్లు వస్తున్నాయి, ఒక 10-15 న్యూస్ పేపర్లు వాళ్ళు వచ్చి రోజు పేపర్ న్యూస్ కవర్ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళకు కంట పడతలేదా, లేకపోతే వాళ్ళకి అర్థమవుతలేదా, ఒక్క యాక్షన్ తీసుకోవడం. దుర్గమ్మని పెట్టిన మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు వచ్చిరే తప్పితే మళ్ళీ ఇంతవరకు మా ఊర్లో అడుగు పెట్టినా ఒక పోలీస్ ఆయన కూడా లేడు. మొన్న అమ్మవారిని తీసినప్పుడు వచ్చిర్రు, యాక్చువల్లీ నైట్ రావాలి వాళ్ళు షెడ్యూల్ ప్రకారము. మన ఎస్ఐ గారు ఇట్లా ఇష్యూలు జరుగుతాయిదా వెళ్ళనని ఒక 2 కానిస్టేబుల్ అని ఊరికి వెళ్ళమని చెప్పారు. వాళ్ళు నైట్ రావాలి, ఎందుకంటే ప్రతి ఇయర్ నైట్ తీసారు కదా దుర్గమ్మని, కానీ మధ్యాహ్నమే తీసారు. అది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మధ్యాహ్నమే వచ్చి వాళ్ళిద్దరు ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు తీసుకెళ్ళేంతసేపు వాళ్ళు ఏమేమి ఓవర్ యాక్షన్ చేస్తారో, వాళ్ళు ఎట్లా మా మీద ఇండైరెక్ట్ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో కళ్ళగట్టిన 2 కానిస్టేబుల్ చూసిరు కూడా. అయినా కానీ ఇప్పటికీ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు, ఎందుకు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తలేరు. రీసెంట్గా నిన్న మాకు ఒక న్యూస్ వచ్చింది, ఒక పేపర్ ఆర్టికల్ లెక్క, అది సుమోటో కేసు అని. మన ఎస్పీ గారు కూడా ఊర్లోకి వస్తారని మేము విన్నాము. దానికోసం కూడా మేము ఇక్కడనే ఊర్లో ఉండి వెయిట్ చేస్తున్నాము, ఆ సార్ ఎప్పుడు వస్తారని. మా పనులన్నీ మానుకొని వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని గురించి ఒక యాక్షన్ అనేది తీసుకొని మా ఊరి ప్రజలకు ఒక అవేర్నెస్ అనేది తెప్పాలని మేము కోరుకుంటున్నాం మేడం. ప్రజెంట్ అయితే మాకు అంతే, అంతకుమించి మాకు ఎటువంటి వేరే ఏం లేవు. మాకు జరిగిన నష్టానికి, మాకు జరిగిన అవమానానికి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. రెండోది, ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో, ఏ గుడి దగ్గర అయితే మమ్మల్ని మాటలు అన్నారో, ఏ గుడి దగ్గర అయితే మమ్మల్ని హేళన చేసి దూషించారో, అదే గుడి దగ్గర, అదే దుర్గమాత పెట్టే ప్లేస్ దగ్గర మీడియా ముఖంగా, పోలీసు వారి ముఖంగా ఆ ఊరు ప్రజలందరూ మాకు అందరికి క్షమాపణలు చెప్పాలి. మేము చేసింది తప్పు, మేము తెలియక చేసినామని ఏదో మాకు సారీ చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళకు తెలవాలని అంతే, అంతకుమించి వాళ్ళు ఏదో వాళ్ళ నుంచి మేము ఇది అది మేమేం కోరుకుంటున్నాము. వాళ్ళకి ఏందనేది, చట్టం అంటే ఏంది, వ్యవస్థ ఎట్లా ఉంది,
ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది అనేది వాళ్ళకి తెలియాలి. అది మేము గట్టిగా కోరుకున్నాం. తెలియాలనే 2 వారాల నుంచి కేసులు కాకపోయినా ఏది కాకుండా మేము వెయిట్ చేస్తున్నాం, మారుతారేమని. కానీ మార్పు కాదు కదా, ఇంకా 2 నింతలు ఎక్కువనే అవుతుంది, తక్కువ అయితే లేదు. సో ఇప్పుడు మేము గట్టిగా కోరుకుంటాం, కేసు అయితే కావాలి ఖచ్చితంగా. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఫైల్ చేసేంత వరకు మేము ఈ విషయంలో వెనక్కి తగ్గము. ఫైల్ చేయాలి. వాళ్ళు ఎవరెవరైతే నేరస్తులు ఉంటారో, ఎవరెవరైతే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి ఊర్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేసి మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం కూడా ఖచ్చితంగా కట్టివ్వాలి. దానికి ఇవి మా డిమాండ్స్ ప్రస్తుతానికి అయితే. ఈ 3 ఆలయాలు ఏవైతే గ్రామానికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలకు మిమ్మల్ని రానివ్వాలి అనే డిమాండ్ మీకు లేదా? ఇప్పుడు ఆలయాలకు బరాబర్ పోతామమ్మా, ఆలయాలకు ఖచ్చితంగా వెళ్తాము. మేము చేసేదంతా దాని అవేర్నెస్ అంటే ఏంది, ఇప్పుడు వాళ్ళకి చట్టం ఒకటి తెలవాలంటే ఇప్పుడు మాలలు గొల్లలు మాదిగలు ఇవన్నీ లేదు, అంతా ఒకటే అని వాళ్ళకు నేను చెప్పాను కదా. ప్రతి మంత్ లేకపోతే నెలకోసారో వారానికి ఒకసారో ఒక ఊర్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలంటే వాళ్ళకి ఏం తెలవాలి. ఇదంతా నువ్వేరు నేను వేరు కాదు అబ్బాయి, అందరికి దేవుడు ఒకటే, అందరం ఏదైనా పూజ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు, ఇంట్లో కులమత భేదం అనేది లేదు, అమ్మవారు అందరికి అమ్మవారే అనేది ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని నేను అందుకే అడుగుతున్నాను. గుళ్ళలకు రానికపోవడం కాదు, అన్ని గుళ్ళకి వెళ్తాము. కావాలనుకుంటే ఇంకో గుడి కూడా కట్టించుకుంటాం మేము. మా ఊర్లో ఒక హనుమాన్ గుడి లేదు, హనుమాన్ గుడి లేని ఊరు నాకు తెలిసి ఏడా ఉండదు అనుకుంటా. మా జంగమన్ గ్రామంలో ఇప్పటికీ ఒక ఆంజనేయుల స్వామి గుడి లేదు, ఆ గుడి కూడా కట్టించుకుంటాం. అందరం కలుస్తాము, అందరం కలిసి పూజలు చేసుకుంటాము, మాలలు వేస్తాము, అన్నీ చేస్తాము. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి అనేది తెలియాలి ఏంది అసలు. ఇప్పుడు మనం ఏ కాలంలో బతుకుతున్నాము, ఏ జనరేషన్లో ఉంటున్నాము, ఎట్లాంటి సిచ్యువేషన్లో బతుకుతున్నాము, పాపం వాళ్ళు ఏ సిచ్యువేషన్లో బతుకుతున్నారో వాళ్ళకి తెలియాలంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కావాలి, వాళ్ళ మీద కేసు అనేది జరగాలి. అట్లా జరిగి మనం ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళ లోపల కూడా మార్పు వస్తుంది. మేము కూడా కలిసిమెలిసి ఉండాలనేది మా కోరిక. మొన్నటిదాకా మేము కేసులు పెట్టాలనే ఉద్దేశం మాది కానే కదా. వాస్తవానికి అయితే వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టాలని, వాళ్ళు జైలు ఇట్లాంటి ఆలోచన మాది లేదు. కాకపోతే ఇంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా రెట్టింపు ఇంకా మా మీద యాటిట్యూడ్ చూపించి మా మీద ఇంకా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అది మేము భరించలేకపోతున్నాము. ఇప్పుడైతే మేము ఖచ్చితంగా కేసు కావాలని కోరుకుంటున్నాము. మా తెలకపల్లి ఎస్ఐ నరేష్ గారికి మా గ్రామం తరపు నుంచి మేమందరం కోరుకునే రిక్వెస్ట్ ఒకటే, సార్ మీరు ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ చేసేంత వరకు మేమైతే వదలం ఈ ఇష్యూని. ఇంకా ఎంత దూరం అయినా పోతామో కోర్టు కోసం వేడికన్నా వస్తాం. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి, మాకు నష్టపరిహారం కట్టాలని మేము మా అందరి తరఫు నుంచి నేను కాశీం అనే వ్యక్తిని నేను కోరుకుంటాను. మా వాళ్ళ ఆలోచన కూడా అదే అండి. ఓకే అండి. మిత్రులారా, నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని జంగమోనిపల్లె గ్రామంలోని మాలగేరులో ఉన్నాం మనం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం. ఎక్కడైతే కుల వివక్ష, అంటరానితనము, అంటరాని వివక్ష రూపాలు ఇంకా కింది స్థాయిలో ఉన్నాయి. అంటూ ముట్టు దగ్గర నుంచి గుళ్ళోకి బళ్ళో కూడా అన్ని చోట్ల అంటరానితనాన్ని చూపించేటుండే. తాగే నీళ్ళ దగ్గర కూడా అంటరానితనం ఉన్నది, నడిచే దో దగ్గర అంటరానితనం ఉన్నది. ఊరందరూ సమిష్టిగా జరుపుకునేటటువంటి దుర్గమ్మ పండుగల దగ్గర కూడా అంటరానితనం చాలా తీవ్రమైన స్థాయిలో ఉన్నది. అంతే చైతన్యం కూడా ఈ మాలగేరులో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నది. ఆ చైతన్యంలోంచే 2021లో మొట్టమొదటిసారి దుర్గమ్మను పెట్టినప్పుడే వాళ్ళు ప్రశ్నించడం స్టార్ట్ చేసినారు. ఈ ఊర్లో ఉన్నటువంటి 2 కులాలు, గొల్ల కులం ఉన్నది, మాల కులం ఉన్నది. గొల్ల కులానికి చెందినటువంటి యువకులు కొంత చైతన్యపూరితంగానే మాలగేరు దాకా వచ్చి చందాలు అడిగారు. చందాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చందాలు ఇస్తాం, కానీ ఈసారైనా మమ్మల్ని దుర్గమ్మ దగ్గరికి రానిస్తారా లేదా, మిగతా గుళ్ళోకి నిరాకరిస్తారంటే అలాంటిది ఏమి లేదు, ఇది దుర్గమ్మకు సంబంధించింది, అవంటే మా కులదేవతలు, ఇక్కడ మేము అట్లేం లేదు, అందరూ సమానంగా రావచ్చు, పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి యువత కొంత చైతన్యపూరితంగానే వీళ్ళకి హామీ ఇచ్చారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారు. కానీ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారి శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, కులాన్ని ఇట్లాగే ఉండాలని కోరుకునేటటువంటి పెద్ద మనుషుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు చందాలు అడగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ చందాలు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయండి, ఈరోజు గుడి దగ్గరికి వచ్చి పూజలు అంటారు, రేపు ఇంకో గుళ్ళో కూడా రావాలంటారు అనేటటువంటి ఒక వివక్షతోని వాళ్ళని నిరాకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దుర్గమ్మ సందర్భంగా జరుగుతున్నటువంటి చీరల వేలంలో పాల్గొననివ్వడం లేదు. చీరలు కానీ గాజులు కానీ ఆమెకు సంబంధించిన ఏ వస్తువు అని సరే పబ్లిక్గా వేలం వేస్తారు, ఊరందరూ పాల్గొంటారు, మాలల్ని మాత్రం పాల్గొనలేదు. కావాలని పాల్గొంటే ఎక్కువ మొత్తం 10,000 5,000 వెళ్ళాల్సిన దాన్ని 70,000 80,000 దాకా ఎక్కువగా పెంచి ఎట్టి పరిస్థితుల్లో మాలలకి ఇది ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు 70,000 80,000 ₹1,00,000 కట్టినా మీరు రానేమంటున్నారంటే, ₹1,00,000 కట్టి ఎవరైతే వేలంలో చీరను పొందుతారో వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, పూజ చేయాల్సి ఉంటుంది, ఆ గుళ్ళో కడుగు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి
మీ 1,00,000 రూపాయలు వద్దు, ఏమొద్దు, మీరు గుళ్ళోకి అడుగు పెట్టడానికి వీలైన ఒక దుర్మార్గమైనటువంటి కుల వివక్షలోంచి ఈరోజు మాలల్ని అన్ని రకాల అవమానిస్తూ వస్తున్నారు. ఈ అవమానాల పరంపర 5 సంవత్సరాలు గడుస్తున్నది. 5వ సంవత్సరం ఖచ్చితంగా ఈసారి అడుగుదామనేటటువంటి విధానంతో ఇక్కడ ఉన్న మహిళలు కూడా అక్కడికి వెళ్ళడము, పూజలు చేయడానికి, అక్కడ పాల్గొనడానికి ప్రయత్నం చేస్తే అనేక విధాలు అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్నటువంటి క్రమాన్ని చైతన్యత ప్రశ్నించారు. అసలు మేము ఎందుకు రాకూడదు అనే ప్రశ్న వచ్చినప్పుడే రావడానికి వీల్లేదు అనేటటువంటి వాళ్ళ ఎదురు ప్రశ్న కూడా అంతే సీరియస్ చేసి అడ్డుకున్నారు. ఈ అడ్డుకునే క్రమంలోనే ఇది ఎట్లయినా బయట ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి వీళ్ళు బయట మీడియాకి వీళ్ళకి కాంటాక్ట్ చేసి మా గ్రామం లోపల ఈ రకం కుల వివక్ష అమలవుతున్నది, మమ్మల్ని గుడి దగ్గర రానివ్వటం లేదు, మాకు సహకరించండి, మేము న్యాయ పోరాటం చేస్తున్నామని ఎప్పుడైతే బయట సమాజానికి చెప్పారో ఒక మీడియా ద్వారా వేదాంత మీడియా ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు జరిగే కుట్రలు చూడండి. మనసుల్లో ఒక మూఢత్వాల్ని, మనసులో ఉన్న అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని అవతల వాళ్ళ మీద వాళ్ళ అణచివేతను ప్రయోగించడం కోసము అక్కడే ఉన్నటువంటి ఒక మైనర్ బాలుడైనటువంటి వాడికి అమ్మవారు పోనిందని, నాకు ఇష్టం లేని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నాకు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోమ్మనండి, పంపించేసేయండి, ఒక బాలుని బలివ్వండి అని అంత దుర్మార్గమైనటువంటి ఒక మనుషుల యొక్క నరబలుల్ని కూడా ప్రేరేపించే విధంగా వాళ్ళు ఒక నాటకం ఆడి వాళ్ళని బలవంతంగా బయటకు పంపించినటువంటి ప్రయత్నం జరిగింది. ఏదైనా సరే మేము వెళ్ళి తీరుతామని చెప్పేసి వీళ్ళు ఆ రోజు గట్టిగా ప్రశ్నించి పోలీసులు దాకా ఇన్ఫార్మ్ చేసి గుళ్ళోకి వెళ్ళగలిగారు. ఆ గుళ్ళోకి వెళ్ళి వచ్చినటువంటి మేము గుళ్ళోకి రాగలిగాము అనేటటువంటి కాకుండా ఆ మహిళల్ని ఎన్ని రకాల అవమానపరుస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, అమ్మవారు ఎట్లా వివక్ష చూపిస్తుంది అంటే దేవుళ్ళలో కూడా వివక్ష చూపిస్తారా? మేము వస్తేనే వాళ్ళ ఒళ్ళు మండుతాయా? మేము వస్తేనే అమ్మవారి వాళ్ళ మీదకి వస్తుందా? మేము రావడానికి ఎందుకు అమ్మవారు వ్యతిరేకిస్తున్నది అనే ప్రశ్నలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చైతన్యవంతంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము అడుగుపెట్టినప్పుడు రాని పూనకాలు, మేము గుళ్ళో తిరుగాడుతున్నప్పుడు రాని పూనకాలు, అతను మమ్మల్ని చూసి వేరే వాడు సైగ చేసినప్పుడే అలాంటి పూనకాలు వస్తాయి. అంటే ఒక పథకం ప్రకారం మాలవాళ్ళు రావడం ద్వారా అమ్మవారికి ఆగ్రహం కలుగుతున్నది. ఇలాంటి ఆగ్రహం కలుగుతున్నది కనుక ఈ ఆగ్రహం ద్వారా ఒక మనిషిని బలి తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటి భయాందోళనని ప్రజల్లోకి చెప్పించేటటువంటి కుట్ర జరుగుతున్నది. ఈ కుట్ర ఒక చిన్న పిల్లగాడో ఇంకొరో చేస్తే కాదు, ఒక ముఠాగానే ఉండి ఈ ఊర్లో 2 కులాల మధ్య ఉన్నటువంటి విభజన రేఖలను అలాగే ఉంచాలా, ఈ కులాల్లో 2 కులాల మధ్య ఉన్నటువంటి అంటరాతను అలాగే పాటించాలనే దాన్ని తీసుకొని ఈరోజు ఎంత కక్షపూరితంగా ఉన్నారంటే ఎవరైనా పనులు చేసుకునేటటువంటి వాళ్ళు ఒకరు పొలంలోంచి ఇంకో పొలంలో పోతారు, ఒక శెలకలోంచి ఇంకో శెలకలోకి పోతారు. ఆ శెలకల్లోకి వెళ్ళే తోవల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత భయపడి ఆ శెలకల్లోకి రావద్దని చెప్పకుండా అత్యంత నీచంగా వాళ్ళు వెళ్ళేటటువంటి దారుల్లో మలమూత్రాలు విసర్జిస్తున్నారు. అంటే ఒక మనిషిని ఇంత నీచంగా చూస్తూ వాళ్ళను సాయక బహిష్కరణ గురి చేస్తూ మానసికంగా వేధిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఏదో నేరం చేసినట్టు వింత జంతువులాగా చూస్తున్నారు. చాలా అవమానకరంగా ఉన్నది. ఎప్పుడు పలకరించే వాళ్ళు పలకరించడం లేదు, మమ్మల్ని చూస్తే పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము బతుకమ్మల కాడికి వెళ్తే బతుకమ్మల కాడికి రావటం లేదు. ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని ఒక రకమైన దోషులా చూస్తున్నారు. మేము కూడా మనుషులేమే అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకో ప్రముఖమైన ప్రశ్న ఇక్కడ ఏంటంటే ఘటన జరిగి 15 రోజులైంది. మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరింది. అలా చేరడం ద్వారా మేము ఇక్కడ దాకా వచ్చాం. కానీ స్థానిక ఎస్ఐ అనే పేరేంటి నరేష్ గారికి ఇక్కడ దాకా తన కానిస్టేబుల్ పంపించారు, ప్రాథమిక విచారణ చేసుకొని పోయిండలో తెలియదు. కానీ గ్రామం దాకా వచ్చిన వ్యక్తి ఇది ఎస్సీల మీద బీసీలు చూపించినటువంటి కుల వివక్ష అని తెలియదా? ఎస్సీలైన మాలల మీద బీసీలైన గొల్లలు వివక్ష చూపించి దేవాలయంలోకి అడ్డుకుంటే, పబ్లిక్ ప్లేస్లోకి తిరగకుండా ఇచ్చేస్తే, వాళ్ళు తిరిగేటువంటి ప్లేస్లో మలమూత్రాలను పోస్తే, ఇన్ని రకాల వివక్షలకి అత్యంత కఠినమైనటువంటి సెక్షన్స్ ప్రకారం వాళ్ళని శిక్షించమని ఎస్సీ ఎస్టీ అత్యాచారం చెప్తుంది. కానీ ఇక్కడికి ఇంతవరకు డిఎస్పీ రాలేదు, ఎస్పీ రాలేదు, ఎంఆర్ఓ రాలేదు, కలెక్టర్ రాలేదు. ఇంత అమానుషమైనటువంటి కుల వివక్ష తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటే, చైతన్యమైనటువంటి ప్రజలుగా చెప్పుకున్నటువంటి తెలంగాణ సమాజంలో జరిగితే ఇక్కడ ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు అంత చైతన్యరహితంగా ఎట్లుంటున్నారు? జిల్లా కలెక్టర్ ఎందుకు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఇవ్వలేకపోతున్నదంటే ఆ కుల వివక్షను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ సమర్థిస్తున్నట్టు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ సమర్థిస్తున్నట్టు. అలా సమర్థిస్తే మీడియా ద్వారా తెలిసినా, ఇతరుల ద్వారా తెలిసినా వెంటనే స్పందించామని ఎస్టీఎస్ చెప్తుంది.
దానికి ప్రత్యేకమైన ఆదేశాలు అవసరం లేదు. తెలిసి కూడా స్పందించినటువంటి వాళ్ళది మీ యొక్క విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టు అవుతుంది. ఎవరైనా అధికారి తెలిసి కూడా కావాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టమన్నది, సస్పెండ్ చేయమన్నది. మరి ఇవన్నీ తెలిసి కూడా పోలీస్ అధికారులు చేయటం లేదంటే వాళ్ళు కూడా దానికి సిద్ధపడ్డారా? ఇక్కడ నరబలు కోరుతున్నటువంటి రూపంలో ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి ఏ బిడ్డల్ని బలి పెడతారు? ఇక్కడ బాలుల బలి కోరుతున్నారు. మా బాలులు ఉన్నారు ఇక్కడ. మా బాలుల ప్రాణాలకి ఈరోజు ప్రమాదం ఏర్పడ్డది. ఎవడు ఏ ఉన్మాది ఏ రకమైనటువంటి దురాలోచనతో మా బిడ్డల్ని ఎత్తుకెళ్ళిపోయి బలిస్తారేమన్న భయంలో మేము ఉన్నాం. మీ ఇక్కడ కులాంతర వివాహాలు చేసుకున్న చైతన్యంగా ఉన్నటువంటి వాళ్ళను గ్రామంలో జరుగుతున్నటువంటి దురాచారాల పట్ల ప్రశ్నిస్తే నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు, నీ సంగతి చూపిస్తాం, నీ తడాక చూపిస్తాం అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని బెదిరించేటటువంటి బెదిరింపుల క్రమం ఇప్పటికీ గ్రామంలో కొనసాగుతూ ఉన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి స్థితిలో ఇక్కడ బాధితులు భయంగా ఉన్నారు. ఇన్ని 15 రోజులైన అధికారుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బయట నుంచి సమాజం నుంచి ఏదైనా సహకారం అందుద్దేమో, మా కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కుల సంఘాల వాళ్ళు కానీ ప్రజాస్వామికవాదులు ఉన్న వాళ్ళు కానీ మార్క్సిస్టులుగా మావోయిస్టులుగా లెనినిస్టులుగా అనేక బుద్ధిజీవులుగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న అట్టడు కులాల ప్రజల కోసం పేద వర్గాల కోసం అందరి యొక్క హక్కుల కోసం మేము పనిచేస్తాం, అందరి యొక్క సమస్యలు విముక్తం చేయడం కోసం పనిచేస్తామని చెప్పుకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప పార్టీలు ఉన్నారు. వాళ్ళందరి ప్రసంగాలు విన్నారు కనుక వాళ్ళందరి మీద ఆశ పెట్టుకొని ఇక్కడ జంగమోనిపల్లె మాలలో గ్రేర్లో ప్రజలు ఉన్నారు. వీళ్ళని గుర్తించండి. వీళ్ళ మీద జరుగుతున్న వివక్షని అగ్రకులానుమాదం ఉన్నటువంటి వాళ్ళ బుర్రలకు ఎక్కకపోవచ్చు, అగ్రకులానుమాదంతో ఆలోచించి అధికారులకు ఎక్కకపోవచ్చు, కానీ సమాజాన్ని మారుస్తాము, సమాజంలో ప్రజలందరికీ మేము అండగా ఉన్నాం, గొంతు లేని వాళ్ళు గొంతుగా ఉంటామని ప్రకటించుకుంటున్నటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు రాసుకున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు స్పందించకుండా ఎందుకున్నారు? 15 రోజుల్లో ఎన్ని ప్రాణాలు పోతాయో, ఎన్ని గుడిసెలు తగలబడతాయో, నరమేధాలు సృష్టించబడ్డ తర్వాత వచ్చి శవాల మీద మీరు రాజకీయాలు చేస్తారా? ఇంత దుర్మార్గమా? తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైందని ప్రకటించుకునేటటువంటి వాళ్ళు ఇంత చైతన్యహీనంగా ఎట్లా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యమంత్రికి చెందినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది ఇది. ముఖ్యమంత్రి జరిగినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల ద్వారా ఇక్కడ పాలనా రంగంలో భాగమై మేము రాజ్యాధికారాన్ని చేపట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఎందుకు ఇక్కడ స్పందించడం లేదు? ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఉన్నట్టున్నది, ఇక్కడ మాజీలు ఉన్నటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు రావటం లేదు? అంటే మా కులాన్ని వాడుకుంటారు, మా వెనుకబాటుతనాన్ని వాడుకుంటారు, మా కష్టాలను వాడుకుంటారు. మీరు వేదిక మీద చెప్పి సీట్లు గెలిచి చట్టసభల్లోకి వెళ్ళాలని కలలు కానేటటువంటి ఓ ఎస్సీ ఎస్టీ బుద్ధిజీవులారా, ఎస్సీ ఎస్టీ పాలక వర్గాల ఇక్కడికి రండి. ఇక్కడ శైలజమ్మ ఉన్నది, మాట్లాడుతుంది, రండి. ఈ దేశంలో ఈ ఊరు లోపల కులం ఎంతగా పేరుకుపోయినదో, అది ఎంతగా మనుషుల్ని మానసికంగా కుంగదీస్తో తను చెప్తుంది, వచ్చి వినండి. ఒరిస్సా నేపథ్యం నుంచి వచ్చినటువంటి పుష్పం ఉంది. ఇంత మారుమూల ప్రాంతంలో తనను ప్రేమించినటువంటి వాడు చేయి పట్టుకొని ఇక్కడ దాకా వచ్చి హాయిగా బ్రతుకుతూ ఉంటే ఇక్కడ కూడా కుల వివక్ష వాళ్ళని ఎట్లా బలిదీస్తూ ఉన్నది, వాళ్ళని ఎట్లా వెంటాడుతున్నది, ఎట్లా వాళ్ళ మానసికంగా వెనుక నెట్టేస్తున్నది. ఇక్కడ నుంచి ఎట్లయినా సరే ఒక ఆత్మగౌరవం కోసం మేము నిలబడాల్సిందే అని చెప్పేసి ఉన్న నలుగురిని వాళ్ళ చైతన్యపరుస్తూ ముందుండి మాట్లాడుతుంటే వాళ్ళని చేస్తున్నారు. మహిళల గ్రూపుల్లోకి ఎవరైనా గ్రూపులు ఉంటాయి, గ్రూపులుగా చేర్చుకున్నారు. పుష్పని చేర్చుకున్న తర్వాత మాలోని బిడ్డ పెళ్ళమే దొరికిందా మీకు అని చెప్పేసి ఆమెను గ్రూపులను తీసేశారు. ఇదే ఊరికి చెందినటువంటి అదే గొల్ల కులానికి చెందినటువంటి శైలజ శేఖర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, కుటుంబాన్ని ఎదిరించింది, పోలీసుల దగ్గర దాకెళ్ళింది, కొట్లాడి సాధించుకొని ఇక్కడ ముగ్గురు పిల్లలు కానీ చాలా ఆత్మగౌరవంతో ధైర్యంగా ఎక్కడైతే నన్ను ప్రతిఘటించారో, ఎక్కడైతే నన్ను వ్యతిరేకించారో, ఎక్కడైతే నా నిర్ణయం తప్పన్నారో అక్కడే మేము జీవించి అభివృద్ధి చెంది చూపిస్తామని చెప్పేసి వాళ్ళు చాలా చైతన్యంతో ఇక్కడ ఉన్నారు. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేయకపోవచ్చు, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేయకపోవచ్చు, వాళ్ళు మాట్లాడుతుంటే మాకే గొప్ప స్ఫూర్తిగా ఉంటున్నది. ఎంతకాలం కొనసాగుతుంది? ఎందుకంటే మా తాతల తండ్రుల పట్ల జరిగింది, ఈరోజు మా పట్ల కూడా జరగాలనా అని చెప్పి గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గొడవ అవుతుంటుంది, పోలీస్ స్టేషన్ దాకా పోతూ ఉంటుంది. ఎక్కడైతే కుల వివక్ష ఎక్కువగా పాటించబడుతుందో, ఎక్కడైతే అత్యాచారాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ ప్రజల్లో కుల వివక్ష కుల వివక్ష కోసం, కుల నిర్మూలన కోసం, అంటరాంతనాన్ని నిర్మూలించడం కోసం చైతన్య సభలు జరపమని ప్రభుత్వానికి క్యాలెండరే ఉన్నది.
ఎంఆర్ఓ దాన్ని పాటించాలి, ఆర్డీఓ పాటించాలి, కలెక్టర్ పాటించాలి. దానికోసం కమిటీలు ఉన్నాయి. కమిటీలో ఉన్నటువంటి సభ్యులు డబ్బులు తీసుకుంటున్నారు. ఎట్లా అరుగుతుందయ్యా మీకు ఆ తిండి? ఎట్లా అరిగించుకుంటున్నారు మీరు? మన బిడ్డలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళు తినుకుంటూనే కంటిన్యూ నిద్రపోయేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సమాజం కల్పిస్తున్నప్పుడు ఆ సమాజాన్ని మార్చడం కోసము డబ్బులు తీసుకున్న మీరు ఆ తిండిని ఎట్లా అరిగించుకొని నిద్రపోతూ ఉన్నారు? మా కులాన్ని చెప్పుకొని, మా అనుగడతాన్ని చెప్పుకొని ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఎదిగినటువంటి వాళ్ళు, చట్టసభల్లో పార్లమెంటు ఢిల్లీ పీఠాల మీద వెళ్తామని పెద్ద పెద్ద కలలుగా అన్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలోనే జెండాలు పట్టుకొని జైభీం అంటే నినాదాలు చేసి రాజకీయ పోస్టుల కోసము పాకులాడినటువంటి మేధావులంతా ఈరోజు ఎక్కడ పోయినారు? ఎవ్వడు లేరు. బిడ్డకి ఎవరినా ఆడితే అడ్డదిడ్డం కొడితే 7 మంది 8 మంది లేరు, తరిమిత అవతల పడతారనేటటువంటి భరోసా వాళ్ళకు ఉన్నది. కానీ ఇంత పెద్ద సమూహం అనేది, ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, ఇంత పెద్ద సమాజం మాకు అండగా ఉందనేటటువంటి భరోసా కరువు ఈరోజు వాళ్ళు బిక్కుమంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి బిక్కుమంటున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని గుండెలండే ధైర్యంగా ఉన్నారు. మీకే ధైర్యం లేదు, మీరే పిరిగ్గా ఉన్నారు. రండి, కింటాలు వాళ్ళు మీకు అర్విస్తారు. జంగమని పల్లెకి వచ్చి వాళ్ళ దగ్గర కొంత ధైర్యాన్ని, భరోసాను అడుక్కొని పొండి ధైర్యంగా బతకడానికి, ఆత్మగా బతకడానికి మీకు ఉపయోగపడుతుంది. కనుక దయచేసి ఎవరైనా సరే మీరు జైభీమని నినాదాలు ఎత్తుకుంటే, బహుజనులము దళితులమని నినాదాలు ఎత్తుకుంటే, మేము ప్రజాస్వామికవాదులము, ప్రజల కోసం పనిచేస్తాము, దళిత బహుజనుల కోసం పనిచేస్తాము, ఈ దేశంలో అట్టడుగుడాల ప్రజల కోసం పనిచేస్తామని చెప్పుకునే అర్హత మీకు ఉండాలంటే ఇట్లాంటి సంఘటన జరిగిన చోట కనీసం సంఘీభావంగా రండి. పోరాటాలు చేస్తారా లేదా తెలియదు, సంఘీభావంగా రండి. మీ పేరుని వాళ్ళు గుండెలో రాసుకొని ప్రపంచవ్యాప్తంగా చేస్తారు. పలానా వాడు మా ఊరికి వచ్చి మా కోసం మాట్లాడి మా భుజమే చేసిపోయిండు, మేము చెప్పింది విన్నర్ అనుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నా, ఎవరైనా సరే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఘటనను మళ్ళీ అనేక రూపాల్లో భారతదేశం లోపల 365 రోజులు ఏదో ఒక పండుగ వస్తుంది. అసలు పండుగల సందర్భంగా ఊరందరినీ రెచ్చగొట్టి దళితుల మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద హత్యాకాండాలు చేసేటటువంటి సంస్కృతి ఉత్తర భారతదేశంలో ఉన్నది. అది తెలంగాణకు దిగుమతి అయింది. కాబట్టి వినాయక చవితుల సందర్భంగా దాడులు జరుగుతున్నాయి, పీర్ల పండుగ సందర్భంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, శ్రీరామ సందర్భంగా దాడులు జరుగుతున్నాయి, హనుమాన్ జయంతికి జరుగుతున్నాయి, అయ్యప్ప మాలప్పుడు దాడులు జరుగుతున్నాయి. స్వాములుగా మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు అత్యంత క్రూరులుగా, ఉన్మాదులుగా మారి దళితుల మీద దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. అంటే భక్తిలో ఉన్నటువంటి వాడికి ఉన్మాదాన్ని నూరిపోస్తున్నటువంటి క్రమం ఉన్నది. అది ఈరోజు ఇక్కడ జంగమని పల్లె దాకా వచ్చింది. ఇక్కడ ఏ ఒక్క బిడ్డ మీద ఒక దెబ్బ పడకుండా, ఏ ఒక్క బిడ్డకు అన్యాయం జరగకుండా, బలి కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి పోరాట చైతన్యాన్ని మనం ఎత్తి పట్టాలి. వీళ్ళకి మనం భరోసాగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కనుక అందరూ కూడా వెంటనే ఇక్కడికి రావాలి. మేము కుల నిర్మూలన పోరాట సమితిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత బహుజన పీడిత కులాల ప్రజలందరినీ ఏకం చేస్తాం. దీని మీద ఒక పెద్ద ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారికి చాలా సూటిగా ప్రశ్న వేస్తున్నా. ఎస్పీ గారు, మీ డిఎస్పీ గారు అనేటటువంటి వాళ్ళు ఉన్నారా? మీ ఎస్ఐకి సిఐకి చట్టం తెలుసా? లేకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంని వాళ్ళకి బోధించండి. కులం అంటే ఏంటి, కుల వివక్ష అంటే ఏంటి, దళితుల మీద వివక్షలు దాడులు జరిగినప్పుడు ఎంత ప్రాధాన్యతతోటి ఎస్ఐ అనేటటువంటి వాడు వెళ్ళాలి, కేసులు పెట్టాలో తెలుసుకోండి, వాళ్ళకి నేర్పియండి. లేదంటే మా దగ్గర అనేక మంది మేధావులు ఉన్నారు, అనేక మంది మేధావులు ఎస్సీ ఎస్టీ గురించి, కులం గురించి, కుల వివక్ష గురించి, వాటి కేసులు ఎట్లా పెట్టాలో, ఎట్లా పోరాడే సుప్రీంకోర్టు దాకా పోయినా సరే దోషులకు ఎట్లా శిక్షలు వేయించాలో తెలిసినటువంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు, అడ్వకేట్. వాళ్ళందరి చేత మేమే ప్రత్యేకమైన క్లాసులు చెప్పిస్తాము. కనుక మీ పోలీస్ వ్యవస్థను మొత్తం కూర్చోబెట్టండి, వాళ్ళకి మేము ఎడ్యుకేషన్ ఇస్తాం. మా జీవితం కనుక మేము నేర్చుకుని ఉన్నాం, చదువుకుని ఉన్నాం. ఇక్కడికి వస్తే వీళ్ళు చెప్తారు చట్టం ఏంటో, కులం ఏంటో, వివక్ష ఏంటో, ఎందుకు ప్రశ్నించాలో, ప్రశ్నించిన కారణాలు ఏంటి ఉన్నటువంటి బిడ్డలు చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే మీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడ గనక రాకపోతే మేము సీరియస్గా దీన్ని నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేస్తాము. దీన్ని మేము హైకోర్టులో వేస్తాము. ప్రైవేట్ కేసులు వేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఉద్యోగాలు ఊడబీకి వాళ్ళు ఇంటికి పోవాల్సి వస్తుంది. ఇంటికి పోవడానికి సిద్ధంగా వాళ్ళు ఉంటే మాకేం బాధ లేదు. మా కోసం పనిచేసేటటువంటి వాళ్ళ అధికారులు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. కనుక దయచేసి ఎవరైతే నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తామనుకున్నటువంటి ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఇక్కడ ఉన్నటువంటి సంఘటనని చాలా తక్కువగా చేసి చూడొద్దు. ఇక్కడ చాలా తీవ్రంగా ఉన్నది. ఈ సమస్యను చిన్నదిగా చూసి, వీడియోలో చూసి, థంబ్నెయిల్స్ చూసి, చాలా పలచన చేసినటువంటి వీడియోస్ చూడకుండా
అసలు వాస్తవాలను ఇక్కడ దాకా వచ్చి చూడండి, బాధితుల నోట్లోంచి వినండి, మా మాటలే నమ్మకండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు, శివ వీళ్ళందరూ ఉన్నారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని విషయాలు తెలుసుకొని మీకు న్యాయం అనిపిస్తేనే అప్పుడు మీరు న్యాయ పోరాటంలో భాగండి. ఖచ్చితంగా బాధితులను ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ దాకా తీసుకొస్తాం. హైదరాబాద్లో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటికీ వినబడేటట్టు వీళ్ళ గొంతును అక్కడ వినిపిస్తాం. కాబట్టి మీరు కూడా హైదరాబాద్లో జరిగేటువంటి రౌండ్ టేబుల్కి రండి, ఇక్కడ దాకా వచ్చినాకనే రండి. నేను నిజంగా చెప్తున్నా, కనీస అర్హత ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శిస్తేనే మీరు ఒక దళిత నాయకులుగా, బహుజన నాయకులుగా, ప్రజాస్వామికవాదులుగా చెప్పుకునే హక్కు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ మిత్రులారా. ఎవరైతే ఇంత ధైర్యంగా, ఇంత చైతన్యపూరితంగా, వివరంగా మాకందరూ చెప్పి మాకు చాలా భరోసానిచ్చారు. ఇంత వెనుకబడ్డ ప్రాంతం ఉంది, కొద్ది మందిగా ఉన్నారు, చాలా మారుమూల ప్రాంతం ఉన్నది, ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు అనుకున్నాం. కానీ మీరు చాలా చైతన్యంగా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. మీ ధైర్యానికి, మీ చైతన్యానికి మీ మనస్ఫూర్తిగా ఉద్యమాలను తెలియజేస్తున్నాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు చాలా అండగా నిలబడేటటువంటి పెద్ద సమూహం ఉన్నది, అనేక చట్టాలు ఉన్నాయి, మన కోసం పోరాడేటటువంటి ఉద్యమ శ్రేణులు కూడా ఉన్నాయి. కనుక మీరు భరోసాగా ఉండండి, మీరు గెలుస్తారు. మీతో పాటుగా మేము కూడా విజయగర్వంగా ఉంటాం. ఈ పోరాటాన్ని గెలిపిద్దాం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ జై భీమ్. నా పేరు మధ్యల చంటి, తెలంగాణ మాలమానాడు జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జంగమోహన్పల్లి గ్రామంలో ఒక బాధాకరమైన సంఘటన 15 రోజుల క్రితం చూసినాం. ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడ బాధితులకు న్యాయం జరిగిందని అనుకున్నాం. కానీ 15 రోజులైనా కానీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇలాంటి కుల వివక్షత ఉన్నటువంటి ఊరిని ఈ రెండు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సింది. ఎందుకంటే అధికారులు కూడా ఈ యొక్క నాగరికత తెలియని వాళ్ళని నాగరికతను తెలిసే విధంగా చూడాలి. కాబట్టి అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేసే విధంగా ఉండాలి. మేము కోరేది ఒకటే, 15 రోజుల కింద జరిగిన సంఘటన ఇంతవరకు వారిపైన ఎందుకు కేసు కాలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. వీరిని ఇట్లనే నీరు గార్చి ఇది ఇంతటితో ఆపేద్దామని అనుకుంటే మేము మా సంఘం తరపున కుల సంఘాలను కలుపుకొని పోయి రేపు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ ముంగల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం. పూర్తిగా వీరికి మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా వారిపైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మేము ఇప్పుడు కూడా DSP గారి దగ్గరికి ఇక్కడి నుంచే బాధితులను తీసుకువెళ్ళి దీని మీద కేసు అయ్యే విధంగా మేము ఈ యొక్క సంఘటన గురించి తెలియజేసి వారికి కఠినమైన శిక్ష వేయించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వీరికి ఇలాంటి సంఘటనలు మరి ఏ యొక్క విలేజ్లో ఇట్లా జరగకుండా నాగరికతని తెలిసే విధంగా తెలియజేసి సమాజంలో అందరం సమానులమైనట్టు తెలియపరిచే విధంగా మేము కూడా పోరాడతాం. ఇకపైన వీరు ఎవరు అధైర్యపడవద్దు, మీ వెంట మేమున్నాము. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కుల నిర్మాణ సంస్థలు కూడా వచ్చి మీకు అండగా ఉన్నాయి. మీరు ఎవరికి ప్రలోభాలకు మీరు లొంగకుండా ధైర్యంగా చైతన్యవంతులుగా ఇట్లాగే ఉంటే మీ వెన్నంటే ఉండి మీకు న్యాయం చేసే విధంగా మేము ఉంటామని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా SI గారు ఈ యొక్క కేసును మీరు నీరుగార్చే ప్రయత్నం చేస్తే మీ పైన కూడా చర్యలు తీసుకునే విధంగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు జట్టి చంద్రయ్య, తెలంగాణ మాలమహానాడు జిల్లా గౌరవ అధ్యక్షుల్ని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇతర హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా వారికి నా యొక్క నమస్కారములు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని జంగమేనపల్లి గ్రామంలో గత 10-15 రోజుల నుంచి ఈ యొక్క సంఘటన జరుగుతున్నది. ఈ సంఘటనపై ఇంతవరకు పోలీసులు కానీ రెవెన్యూ శాఖ వారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. తెలంగాణలోని ప్రతి ఒక్క పల్లెల్లో ఈ బడి గుడి అనేది ఆ యొక్క గ్రామంలో ఉండే ప్రతి కులానికి హక్కు ఒకే కులం వాళ్ళ పెత్తనము చేస్తామనేది ఇది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ అవివేకానికి నిదర్శనమని కోరుకుంటున్నాము. తెలంగాణలోని ఈ యొక్క మారుమూల పల్లెల్లో ఇలాంటి చర్యలు జరగకుండా ఇంకా ముందు మేము జాగ్రత్త పడతామని మీడియా ముఖంగా కోరుచున్నాము. ఈ యొక్క ప్రతి పల్లెలో ఇలాంటి కుల వివక్షత రూపుమాపడానికి మా
సంఘాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ ఆధ్వర్యంలో ఇతర సంఘాలు ఉన్నాయి, వాళ్ళ ఆధ్వర్యంలో మేము బాగా పోరాటం చేస్తామని కోరుకుంటున్నాము. ప్రతి మానవునిలో ప్రవహించేది రక్తమే అని తోటి మానవుని హింసించడము, ఈ కుల వివక్షతకు చేయడము ఇది సరి అయిన పద్ధతి కాదని, ఇది చాలా దుష్టకరమైన చర్య అని మనం మీకు తెలుసున్నాం. ఇలాంటి చర్యలు ఇంకా ముందు ముందు జరగకుండా ఈ యొక్క చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మేము ముందు ముందు ఉంటామని కోరుకుంటూ ఇంతటితో పని అందరికీ ఉద్యమ జైభీములు. నా పేరు చింతపల్లి కుర్మయ్య, నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా గత 15 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండలంలోని జంగమోనిపల్లి గ్రామంలో ఒక స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఒక దుర్మార్గమైన ఒకటి సంఘటన జరుగుతుంది ఇక్కడ. మరి ఆగ్ర కులాలైనటువంటి లేని గ్రామంలో ఒక బీసీ కులం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యాదవ్స్ అనే వ్యక్తులు మరి భారతదేశంలో ఎక్కడైనా యాదవ్స్ బీసీలుగానే ఉన్నారా అని తెలియని ఒక అవివేకులు అనుకోవాలన్నా, తెలివి తక్కువ తెలివి ఉన్నవారా తెలియదు పాపం. మరి అలాంటి సంఘటన భారతదేశంలోని అనేక కులాలు ఉన్నాయి. మరి అన్నగారైన వర్గాల బ్యాక్వర్డ్ క్లాస్ అయినటువంటి బీసీలు ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ కులాలైనటువంటి ఎస్సీ వాళ్ళనే ఈ విధంగా చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేది. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు తెలకపల్లి ఎస్ఐ నరేష్ గారికి ఈ వివరణ అనేది మరి బీఎస్పీ పార్టీ నుంచి పృథ్వీరాజు కావచ్చు, అదేవిధంగా కేవీపీఎస్ నాగర్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న గారు ఆల్రెడీ ఇదివరకే తెలకపల్లి పిఎస్లో ఈ సంఘటనను వివరించిన తర్వాత కూడా మరి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మరి కుల సంఘాల నుంచి పనిచేసే వాళ్ళు కావచ్చు, అనేకమైనటువంటి సంఘటనలు పనిచేసే వాళ్ళు కానీ మరి తెలకపల్లి పిఎస్ నరేష్ గారికి తెలియజేసినా కూడా ఇంతవరకు ఇలాంటి విచారణ చేపట్టలేదంటే ఎంత దుర్మార్గంగా ఈ వ్యవస్థలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మరి ఎస్ఐ గారు ఇంకా దీనిపైన ఎలాంటి చర్య తీసుకోకపోతే మరి మన ఎంత బాధ విచారకరమైన సంఘటన చూడండి. ఇది ఒక మారుమూల గ్రామంలోని 12 మంది మాలవారు నివసిస్తున్న గ్రామంలో కనీసము బతుకుదేరు కోసం 5 మంది వెళితే 7 మంది ఉన్న గ్రామంలో అంటే ఈ కుటుంబాలకు ఎంత భరోసానివ్వాలి ఈరోజు? అలాంటి భరోసాని ఇవ్వలేరంటే కారణము సంఘటితంగా మనము ఎంబడే ఈ చర్యను పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేది ముఖ్యమైన విషయము. దానితో పాటుగా మరి ఇదే గ్రామంలో వాళ్ళు దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వతంత్రం రాకముందు కానీ ఇక్కడ ఉన్న 3 గుళ్ళలోకి వెళ్తలే అనే బాధ్యతల నుంచి మనం వింటున్నాము. కంపల్సరీగా కూడా ఈ 3 గుళ్ళలోకి బాధ్యతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవలసిందే. ఇంకోటి, వీళ్ళని ఎవరైతే కుల వివక్ష చూపించారో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావాల్సిందే. వారిపైన ఈ కేసు నమోదు అయినప్పుడు డెఫినెట్గా కూడా వాళ్ళలో ఈ యొక్క చట్టం గురించి పూర్తి అవగాహన వస్తుంది. యువకులలో ఈ అవగాహన ఉంది కానీ యువకుల యొక్క తల్లిదండ్రులకి అవగాహన లేదు కాబట్టి ఈ చట్టం ఏంటో తెలియాలంటే కంపల్సరిగా వారిపైన చట్టరీత్యమైన మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను వారికి ఏ విధంగా ఈరోజు ఈ సంఘటన జరుగుతుందో తెలంగాణ వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఎస్సీ ఎస్టీల పైన కానీ బీసీల పైన కానీ జరిగితే మన ఎస్సీ ఎస్టీల పైన జరిగితే ఏ విధంగా చట్టాలు ఉంటాయనేది కంపల్సరీ ఆగ్రవర్ల కులాలకు కంపల్సరీగా తెలియజేయపరిచిందిగా మన వంతు. ఆ వంతు ప్రకారంగా ఇక్కడికి వచ్చిన N9 మీడియా సోదరులకు మాది అదేవిధంగా కేఎన్పిఎస్ తెలంగాణ కుల నిర్మూలన పోరాట సమితి వారికి ముఖ్యంగా జంగంబోనిపల్లి గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాకు మారుమూల ప్రాంతంకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదములన్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో జరుగుతున్న సంఘటన మన భారతదేశ వ్యాప్తంగా తెలియజేయాలనేదే మా ముఖ్య ఉద్దేశము. మరి ఇక్కడున్న ప్రధానంగా తెలంగాణ సీఎం గారు
మా ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన నాగర్ కర్నూలు జిల్లా వాసి కాబట్టి అది కూడా ఇక్కడ మరి ఎస్సీ పార్లమెంటు కూడా ఇక్కడ ఎస్సీ పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ కూడా ఎస్సీది. మరి మల్లురవి గారు కూడా ఈ విషయం తెలియజేయాలి. మనము కంపల్సరీగా మీడియా ద్వారా కంపల్సరీ తెలిసే ఉంటుంది. కానీ మరి కంపల్సరీ దీనిపైన పోలీసులకు వారి యొక్క రాజకీయంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి బలం చూపించుండొచ్చు. కాకపోతే మనకు అనేది ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ద్వారా పోతే ఏ రాజకీయ నాయకుని కూడా చుట్టం కాదు చట్టం అనేది. కాబట్టి ఈ యొక్క పోరాటాన్ని ఇంతటితో ఆపకుండా కంపల్సరిగా రేపు నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఒక పోరాటమే చేస్తాము. కంపల్సరీ వీళ్ళపైన చట్టం కాకపోతే అని బాజప్తుగా హెచ్చరిస్తున్నాము. కాబట్టి దీనిపైన వెంటనే జిల్లా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా తెలకపల్లి మండల ఎస్ఐ గారు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, చర్య తీసుకుని ఎడల కంపల్సరిగా మేము దీనిపైన పెద్ద ఎత్తున కుల పోరాటాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంతటితోని అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జంగోనిపల్లి గ్రామంలో ఈ కుల వివక్షత గొల్ల కులానికి సంబంధించిన వారు ఎస్సీ మాల కులం పైన వివక్షత చూపిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పటివరకంగా ఇట్లాంటి వివక్షత చూపిస్తున్నారు. గుళ్ళో కానీ బల్లో కానీ ఊర్ల సామాజిక కార్యక్రమాలు కానీ ఇవన్నిటి మీద మాలల పైన టార్గెట్ చేసి కుల వివక్షత చేస్తున్నారు. వాళ్ళు కొద్దిమంది ఉండడం వల్లనే ఇలా కుల వివక్షత చేస్తున్నారు. ఇలాంటి కుల వివక్షత చూపించి ఇది మానవాళికే సిగ్గుచేటు. దయచేసి ఇక నుంచి కుల వివక్షత కార్యక్రమాలు మానుకొని మనుషులందరూ ఒకటే అని మెలిగి కలిసిమెలిసి అభివృద్ధి చెందాలనేదే ఈ యొక్క ఇంత పెద్ద యంత్రాంగం పనిచేస్తుంది. దీనికి చట్టాలు ఉన్నాయి, చట్టపరమైన శాఖలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, తర్వాత ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎన్నో సామాజిక సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, అలాగే కుల సంఘాలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో నాగర్ కర్నూలు జిల్లాలో తెలకపల్లి మండలం జంగమోనిపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ యొక్క కుల వివక్షత పైన ఎందుకు స్పందిస్తలేరు? మీరు మీ అధికారికంగా ఉన్నప్పుడు మీకు ఈ చట్టాలు ఈ విధంగా కుల వివక్షత చూపించినప్పుడు ఈ చట్టాలు మీరు చదువుకోలేదా? చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోలేదా? అప్పుడు తెలియదా మీరు ఏ యొక్క ప్రాణహాని ఏ యొక్క చిన్న చీమ కానుంచి మనిషి వరకు ఎవరికి హాని తలపెట్టకుండా బతకడమే ఈ యొక్క సమాజం మెరుగైన సమాజం. ఈ మెరుగైన సమాజంలో ఇంకా కుల వివక్షత పెట్టుకొని మూఢనమ్మకాలు పెట్టుకొని ఇట్లా హింసించడం ధర్మం కాదు. ఈ బీసీ కులస్తులైనటువంటి గొల్లవారి పైన ఈ జంగమోనిపల్లి గ్రామం నుంచి ఇలాంటి ఇంకా కుల వివక్షత చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించి ఈ యొక్క మాల కులస్తులను న్యాయం చేయాలని కోరుతూ హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాం. నా పేరు చింతపల్లి వెంకటేష్. ఇప్పుడు ప్రస్తుతానికి మాల చైతన్య సమితి జిల్లా అధ్యక్షుని కొనసాగుతున్నాను. ఇక్కడ వచ్చిన కుల నిర్మూలన సంఘము అదేవిధంగా ఇక్కడ జంగోన్పల్లి గ్రామ ప్రజలంతా కొంచెం వివక్ష జరిగినటువంటి బాధితులు, అదేవిధంగా కుల సంఘ నాయకులు అందరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కుల వివక్షత అనేటిది అంతటా జరుగుతూనే ఉన్నది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చట్టాలను అమలు చేయలేకపోతున్నటువంటి పాలకులు, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మరి అధికారులు అయితే వీళ్ళకందరికీ అవేర్నెస్ లేకపోతే కోఆపరేషన్ లేకపోవడం వల్ల ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. కొంతమేరకు చట్టాలను మన కోర్టుల ద్వారా న్యాయమూర్తులు అక్కడక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసినా కూడా అవి అద్దు మీరిపోతున్నాయి. కాకపోతే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కోఆపరేషన్ గ్రామాన కానీ జిల్లా స్థాయిలో కానీ ఒక వ్యవస్థ SC/ST అట్రాసిటీ కేసు అటువంటి వాళ్ళ నాయకత్వం లోపల కొంతవరకు కమిటీలు వేసి దాన్ని అద్దు మీరకుండా ప్రతి ఒక్క దగ్గర అవేర్నెస్ ప్రోగ్రాములు జరిగివి ప్రజలకు పాలకులకు ఫస్ట్ ఈ కోఆపరేషన్ లేదు, లేకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరిగినప్పుడు కొంతమంది అందులోనే ప్రోత్సహించి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి నాయకుల వల్ల ఇవి ఎక్కువ జరుగుతుందని చెప్పి నేను నా ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తున్నా.
ఇలాంటివి జరగకుండా అధికారులు కానీ పాలకులు కానీ ప్రజలు కానీ అవేర్నెస్ జరిగి ఖచ్చితంగా వీటి మీద ఒక అవగాహన ఒక కమిటీలు ఉండి ప్రజా సంఘాలతోటి జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోనే కాకుండా ప్రతి తాలూకాలో జిల్లాల మండలంలో ఒక కమిటీ వేసి వాళ్ళ వల్ల ఇవన్నీ ఎట్లా ఉంటుంది చట్టాలు అనేది ఒకటి చూపెట్టి చట్టాలకు వ్యతిరేకంగా పోతే కానీ కులం మీద అవమానంగా చేస్తే కానీ వాళ్ళకు తగిన శిక్షలు ఏర్పాటు పడేటట్టు చేస్తే అప్పుడు ఒక జిల్లాలో కానీ ఒక తాలూకాలో ఒక మండలంలో కానీ ఆ శిక్ష అతను అనుభవిస్తే కనువలకు కూడా ఆ భయం అనేది ఏర్పడే అప్పుడు ఈ పాలకులు కానీ ప్రజలు కానీ ఒక భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళని ఒక మంచి ఒక ఉద్దేశం మీద ఒక తీసుకొస్తారని చెప్పి సభాముగా తెలియజేస్తున్నా. ఎందుకో ఈ నాయకులు కొంతమందికి అదిరినట్టు ప్రజలను ఏదో కించపరిచినట్టు కులం అనేది ఒకటి తీసుకొచ్చి ఆయన అవసరాన్ని బట్టి మనల్ని అవలగాల చేస్తున్న కులాలను తక్కువ కులాలను ఎందుకను ఒకటి పిండి సంచి ఎత్తుకపోవాలని మనం ఎత్తినప్పుడేమో అప్పుడే కులం రాదు, ఒక బియ్యం సంచి ఎత్తుకపోయి ఇంట్లో వేసినప్పుడు కులం రాదు, ఒక చేను కోసినప్పుడు కులం రాదు, మనం పని చేసినప్పుడు ఎందుకు కులాలు అడ్డం కావు? బరువు మోసేటప్పుడు బరువు లేబరికి శాతం అన్నప్పుడేమో కులం రావాలి, బరువు మోసి ఇంట్లో వేసుకున్నప్పుడు అంటరానితనం వస్తా వండేటప్పుడు. అయితే అవసరానికి ఏంటంటే కులాలను వినియోగించుకొని వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. వీళ్ళు ఏంటంటే పని లేక ఉన్నారు, వీళ్ళని వినియోగించుకొని వాళ్ళు డెవలప్ అయ్యే విషయాలను చర్చించుకోవడం లేదు. వాస్తవంగా ఎందుకు ఇదంతా జరుగుతున్నది? ఇదంతా ఎవరి దగ్గర ఉంది? పాలకుల దగ్గర ఉన్నది. పాలకులు ఇక్కడన్నా మేలుకొని స్పందించి అక్కడ ఏం జరిగిందనేది చట్టాలను గట్టిగా చూపెట్టి ఇలాంటి జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం వల్ల ఈ పాలకులు ప్రజలకు అధికారులకు పాలకుల అధికారులకు దిశానిర్దేశం ఇవ్వాలి, ఖచ్చితంగా ఆర్డర్స్ ఇవ్వాలి. ఎందుకు ఇట్లా జరిగిందని ఎందుకు చేస్తలేవు అనేది ఒక డిఎస్పీ కానీ ఎవరు కానీ ఒక ఎంపీ ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇవ్వాలా ప్రజలుగా ఎన్నుకున్నది. వీళ్ళంతా ఒక అవగాహనకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదో ఉండి వాళ్ళు స్పందించకుండా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వీళ్ళని ఒక చిన్న చూపు చూసుకుంటూ వీళ్ళని ఒక పెద్ద చూపు చూసుకుంటూ అట్లా కాకుండా అందులో కూడా కొంతమంది కలిసిపోయేటోళ్ళు ఉన్నారు. నాకే ఉదాహరణ మా దోస్తు ఒక ఆయన శ్యామ్ సుందర్ రెడ్డి అని ఒకసారి షాయిరాములకు దోరకపోయాడు, వద్దు నేను రారంటే తోలుకపోయినాక తర్వాత ఆయన మీద వాళ్ళంతా సామాజిక రెడ్డి కాస్టోలో వాళ్ళే ఆయన మీద చాలా నా మీదకి రాకుండా ఆయన అడ్డుకొని తిట్టిరు. అట్లా జరుగుతున్నాయి ఇవన్నీ. కొన్ని విషయాల్లో పాలకులదే ఇది ముఖ్యమని నేను చెప్తున్నా. పాలకులు మారాలి, ప్రజలను మార్చాలి, యువకులను మార్చాలి. గ్రామాల్లో కులక్షపోయేటట్టు మీరే బాధ్యత తీసుకొని అధికారులతోటి కూడా మీరే మాట్లాడి అధికారులు మీరు చెప్తే వింటున్నారు. అందుకోసం మీరు కూడా ఆపుతున్నట్టు చట్టాలను నాకు అనిపిస్తుంది. నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా. అలాంటి చేయకుండా చట్టాలను అమలు గట్టిగా చేయండి. జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాంలు అందరు కలిసిపోయేటట్టు సుఖశాంతి అందరు ప్రజలు జీవనాధారం చేసేటట్టు ఒకటి ఏదన్నా చేసినప్పుడు ఇప్పుడు దుర్గామాత కానీ దసరా ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు కంటే ముందే ఈ ప్రభుత్వం మేల్కొని ప్రజలు మేల్కొని అధికారులు మేల్కొని కమిటీ వేసి ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగితే ఇలాంటివి జరగవని చెప్పి నా స్వామి తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మీరు మేల్కొని ప్రజలు మేల్కొల్పండి. ప్రజలు అందటాలు మీకు అవసరం. నాయకులకు ప్రజలు లేదు, మీరు ఎట్లా గెలుస్తారు? ఓట్లు వేస్తేనే కదా. అందుకని మీరే ఫస్ట్ ప్రభుత్వానికి ప్రజానాయకులు అనేది తెలియజేయాలి. అధికారులకు, ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు అందరు కలిసి ఒక అవగాహన కమిటీని మీరు ముందేయాలి. అయిపోయినాక మీరు ఈ ఉత్సవాలు అయిపోయినాక కొట్లాడినాక తర్వాత మళ్ళీ మీరు స్పందించడం ఎందుకు? అవే ఫస్టే కాకుండా ముందే ప్రజాప్రతినిధులు దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకొని ప్రజలకు, పాలకులకు, అధికారులకు అందరినీ కలిసి ఈ ఉత్సవాల కంటే ముందే ఈ కార్యక్రమాలు చేస్తే కులక్షత అనేది ఉండదు, రూపు అయిపోతుందని నా ఉద్దేశం. అందరికీ జై భీమ్. నేను తెలంగాణ మాలమానాడు నార్కల్ డిస్టిక్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు చింతపల్లి వేణుగోపాల్. జంగమోపల్లి జరిగిన ఈ దళితులు మీరు అనేది యాదవ్స్, మనందరం బహుజనమని విన్నా కానీ మీరు దళితులు మేము యాదవ్స్ అని కులమతం భేదం నేను చూడలేదు ఇంతవరకు. అయితే ఫస్ట్ టైం ఈ ఊళ్ళోనే వింటున్నాను నేను. అది అందరం కలిసి అందరం చూద్దాము, అందరం పోరాడదాం అన్నలే కానీ మీరు దళితులు మీరు రావద్దని ఈయనే వింటున్నా. దీనికోసం పోరాడాలి మనం. ఈ ఒక్క ఊర్లో జరిగింది కాదు, ప్రతి ఒక్క ఊర్లో ఇట్లనే జరుగుతుంది. ప్రతి ఒక్క ఈ ఊర్లో న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్క ఊర్లో న్యాయం జరుగుతుంది. అన్ని రోజులు బాగానే ఉండి కరెక్ట్ ఈ దుర్గామాత విషయం వల్లనే మీరు దళితులు మీరు రావద్దు అని అనడం ఇది కరెక్ట్ కాదు. నా పేరు ముద్దునూరి లక్ష్మీనారాయణ. కుల నిర్మూలన పోరాట సమితి నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులారా, నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జంగమోన్పల్లి గ్రామంలో జరిగినటువంటి అంటరానితనము, కుల వివక్షత సరైంది కాదు. వెంటనే తెలకపల్లి ఎస్ఐ గారు నిందితులు ఎవరైతే ఉందో అంటరానితనం పాటించి కులం పేరుతో దూషించి దుర్గామాత ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నటువంటి వారి మీద
SC/ST కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైలుకి పంపినట్లయితే జంగమోనిపల్లెనే కాదు ఇతర గ్రామాల్లో కూడా అంటరాంతనం కొంత మేరకు రూపుమాపుతుందని మేము నమ్ముతా ఉన్నాం. లేని ఎడల మరో పాతపల్లి ఉద్యమం తప్పనిసరిగా రూపుదిద్దుకుంటుంది. పాతపల్లిలో ఏం జరిగింది మీకు అంతా తెలుసు. మలసింతలపల్లి కాట్రాజు ఈశ్వరమ్మకు ఎలాగైతే న్యాయం జరిగిందో చెలో కొల్లాపూర్ పిలిపించి ఇదే DSP అక్కడ ఉన్నాడు, ఇదే శ్రీనివాస్. తప్పనిసరిగా మీరు కూడా నిధుల వైపు నిలవకుండా జంగమోనిపల్లి బాధితులపై నిలిచి దయచేసి కేసు పెట్టి జైలుకి పంపండి. జంగమోనిపల్లి గ్రామంలో మనుధర్మ శాస్త్రం రాజ్యం వెళ్తూ ఉన్నది. మాలోళ్ళు దుర్గామాత దగ్గరికి వెళ్ళంగానే పైనుండి అంటే పూనకం నిండేటువంటి SSC చదువుతున్న పిల్లగానికి సైగ చేసి మాలోళ్ళు వస్తున్నారు, ఒక పిల్లగాన్ని బలిఘోరమని సైగ చేయడము ఎంత కుట్ర దాగిందో మనకు అర్థమవుంది. దీనికి సీరియస్గా మేము కుల నిర్మూలన పోరాట సమితి వ్యతిరేకిస్తున్నాము. తప్పనిసరిగా నిందితుల మీద జైలుకు పంపాలి వాళ్ళను. ఇమ్మీడియట్లీ ఆ పని చేసినట్లయితే కొంత మేరకు తగ్గుతుందని భావిస్తా ఉన్నాం. పోరాడదాం పోరాడదాం. అరెస్ట్ చేయాలి కొట్టే స్వామిని వెంటనే, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి కొట్టే కృష్ణను వెంటనే, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మాలల్ని దుర్గమ్మ దగ్గరికి అడ్డుకున్నటువంటి బాతుక కృష్ణను వెంటనే, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మాలలు దుర్గమ్మ దగ్గర రావద్దని చెప్పినటువంటి కొట్టే రావుడిని వెంటనే, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. పోరాడదాం కొట్టే సీను అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం పోరాడదాం. పోరాడదాం కొట్టే పద్మమ్మను అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం పోరాడదాం. దళిత మహిళలను అవమానపరిచిన కొట్టే శాంతమ్మను అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం పోరాడదాం. కొట్టే శాంతమ్మను అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం పోరాడదాం. పోరాడదాం జౌలం లలితమ్మను అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం పోరాడదాం. పోరాడదాం జౌలం లలితమ్మను అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం పోరాడదాం. దళిత మహిళపై కుల వీక్ష చూపిన జౌలం తిరుపతమ్మను వెంటనే, జౌలం తిరుపతమ్మను వెంటనే, పోరాడదాం కొట్టే స్వామిని అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం పోరాడదాం. పోరాడదాం కొట్టే కృష్ణను అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం పోరాడదాం. అరెస్ట్ చేయాలి బాధిక కృష్ణను వెంటనే, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి కొట్టే రాముడును వెంటనే, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. ఘటన జరిగి 15 రోజులైనా స్పందించని పోలీసుల నిర్లక్ష్యం వైఖరి నశించాలి. కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఎస్ఐ నరేష్ గారి నిర్లక్ష్యం వైఖరి. ఘటన జరిగి 15 రోజులైన గ్రామాన్ని సంధించని DSP వైఖరి. DSP బుర్ర కృష్ణ ఏం పేరు బొర్రి శ్రీనివాసులు, బొర్రి శ్రీనివాస్. DSP బొర్రి శ్రీనివాసుల నిర్లక్ష్యం వైఖరి. DSP బొర్రి శ్రీనివాసుల నిర్లక్ష్యం వైఖరి. పోరాడదాం జంగమోనిపల్లె దళితులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడదాం జంగమోనిపల్లె దళితులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడదాం పోరాడదాం.